కృపగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. అయ్యా, నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి, మా అందరితో మీరు మాట్లాడండి. నీ అమూల్యమైన మాటలు మాకు వినిపించండి. నీ మాటలు మా హృదయంలో స్థిరపడునుగాక. అయ్యా, ఆకాశము నుండి, పరలోకము నుండి నీ మహత్తు గల మాటలు గుత్తులు గుత్తులుగా మా అందరికీ వినిపించి, వాక్యానికి విరోధంగా పోరాడే సకల దురాత్మ శక్తులు యేసు నామములైపోవునుగాక. నీ కార్యములు జరిగించండి, కార్యములు జరిగించండి. అన్ని విషయాల్లో నాయన పరిశుద్ధులుగా మార్చబడ్డ కృప దయచేయమని యేసు నామములు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివి ధ్యానం చేద్దాం. గట్టిగా చెప్తారా? ఇంకా గట్టిగా చెప్తారా? హల్లెలూయా. కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటల్ని మనం నేర్చుకుందాం. రాత్రి బల్ల ఆరాధన గనుక ఎక్కువగా మనల్ని మనం పరిశుద్ధపరచుకునే సందేశాలే మనం వినాలి. దాని స్తోత్ర. కాబట్టి నా ప్రియమైన బిడ్డలారా, వాటిలో భాగముగా దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వాక్యాన్ని. గాస్పల్ మాథ్యూ చాప్టర్ 4 వర్స్ 17. అప్పటి నుండి యేసు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. దాని స్తోత్రాలు చెప్పండి. అందరికి నాకీలు చూడాలి, అటు ఇటు చూడకూడదు. వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా దేవుని మాటల మీద మీరు మనసు ఉంచాలి. దాని స్తోత్రం. ఈ వాక్యంలో ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని చెప్పాడు. ఏం సమీపించి ఉన్నదంట? నేను అడిగినప్పుడు మీరు చెప్పాలా. ఏం సమీపించి ఉన్నది? మీరు చెప్పండి అమ్మా. మేమే అనమాకండి. ఏంటిది? పరలోక రాజ్యము, ఇంగ్లీష్లో ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఎట్ హ్యాండ్ అని ఉంటుంది. ఎట్ హ్యాండ్ అంటే నీకు దగ్గరగా, అందుకో గలిగినంత దగ్గరగా ఉంది అంటాడు ఇంగ్లీష్ బైబిల్లో. దాని స్తోత్రం. ఎట్ హ్యాండ్, ఎట్ హ్యాండ్ అంటే దగ్గరగా, చేయికి దగ్గరగా. తెలుగు బైబిల్లో పరలోక రాజ్యము సమీపించున్నది. హల్లెలూయా. అయితే ఇప్పుడు పరలోక రాజ్యానికి మారు మనసుకి సంబంధం ఏంటి అసలుకి? పరలోక రాజ్యానికి తీసుకెళ్లే దేవుడు ఏదో ఒక విధంగా తీసుకెళ్ళిపోవాలి. మళ్ళీ మధ్యలో ఈ మాట అంటున్నాడు ఏంది? పరలోక రాజ్యం సమీపించున్నది, మీరు మారు మనస్సు పొందండి అంటున్నాడు. దాని స్తోత్రం. అంటే ఎందుకు మారు మనసు పొందమన్నాడు? ఈ పరలోక ప్రస్తావన వచ్చినప్పుడు ఈ మారు మనసు గురించి మళ్ళీ ఎందుకు ప్రస్తావించాడు అంటే, మారు మనసు పొందిన వాళ్ళు మాత్రమే ఆ పరలోక రాజ్యానికి ప్రవేశిస్తారని అర్థం. దాని స్తోత్రం. అర్థమైంది మీకు? పరలోక రాజ్యం ఎవరు వెళ్తారయ్యా అంటే, మారు మనసు పొందాలి. ఏం పొందాలి? మారు మనసు అంటే, ఇప్పుడు మారు మనసుని 2 భాగాలు చేసి,
మనసు ముందు పెట్టి మారు తర్వాత పెడదాం. ఇప్పుడు చదవండి, చెప్పండి. మారు మనసు అనేది, మారు ముందుంది, మనసు తర్వాత ఉంది కదా. మనసు ముందు పెట్టి మారు తర్వాత పెట్టండి. ఏం మారాలి? ఆ మనసు మారితేనే పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తావు అని అర్థం. దాని స్తోత్రం. ఈ రోజున మనం మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. చాలా 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 మంది ఈ నిజమైన మారు మనసు లేకుండా అలాగే చర్చిలకు వస్తున్నారు, అలాగే దేవుని బిడ్డలని పిలువబడుతున్నారు, అలాగే బలలో చేవేస్తున్నారు, అలాగే ప్రార్థనలు చేస్తున్నారు, అలాగే పరిచర్యలు చేస్తున్నారు, అలాగే దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నారు. ఈ రోజున మీకు ఈ విషయాలన్నీ మీకు చెప్పాలని నేను వాస్తవానికి ఇక్కడ దాకా వచ్చేదాకా ఏరే ఉపదేశం నేను సిద్ధపడి వచ్చా. కానీ దేవుడు ఎందుకనో ఈ విషయాన్ని చెప్పమని నాకు ప్రేరేపణ కలుగు చేశాడు. ఆయన చెప్పింది నేను చెప్పాలి కదా. దాని స్తోత్రాలు చెప్పండి. ఏం పొందాలి మనం? మారు మనసు పొందాలి. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, మారు మనసు పొందాలి అనేది దేవుని మాట. ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడి 400 సంవత్సరాలు అయింది. అక్కడ మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్య 400 సంవత్సరాలు, అంటే 4 తరాలు ఆయన ప్రజలు అనబడుతున్న ఇశ్రాయేలీలతో, యూదులతో దేవుడు మాట్లాడలేదు. 400 సంవత్సరాల తర్వాత వచ్చి ఆయన మొట్టమొదట మాట్లాడిన మాట ఏంటంటే అదే. ఏం పొందమన్నాడు? అది గట్టిగా చెప్పండి. 400 ఏండ్లు దాటిన తర్వాత మరలా ఆయన స్వరం వినిపిస్తూ ఉన్నాడు. మీరేం పొందాలి? మారు మనసు పొందండి. మారు మనసుకి పరలోక రాజ్యానికి దగ్గరగా అవినాభావ సంబంధము ఉన్నది. మారు మనస్సు ఉంటేనే పరలోక రాజ్యం. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ముందే మారాలి. డబ్బు ఇచ్చి నువ్వు పరలోక రాజ్యం వెళ్ళలేవు, లేకపోతే అందసందాలతో పరలోక రాజ్యం వెళ్ళలేవు, ఆస్తి పాస్తులతో పరలోక రాజ్యం వెళ్ళలేవు, లేకపోతే రికమెండేషన్లతో పరలోక రాజ్యం వెళ్ళలేవు, లేకపోతే ఎవరైనా నిన్ను ప్రేరేపిస్తూ నువ్వు పరలోక రాజ్యం వెళ్ళలేవు. కానీ పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి? రిపెంటెన్స్. రిపెంటెన్స్. దాని స్తోత్రం. రిపెంటెన్స్, మారు మనసు పొందాలి. దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, మేలులు చేస్తాడు, మహిమలు చూపిస్తాడు. ఆయన ఘనకార్యాలను మనం పొందుతాం. ఇవన్నీ మానవులకు దేవుడు ఎందుకు చేస్తాడు అంటే మారు మనసులోనికి తీసుకురావాలని. ఎందుకని? ఆయన గద్దించి కటువుగా వేరే వేరే విధముగా ఆయన మనుషులతో, నా ప్రియమైన బిడ్డలారా, ఒక కోపావేశాలతో మాట్లాడట్లేదు, కానీ ప్రేమగా మాట్లాడుతున్నాడు. మీరేం పొందాలి? మారు మనసు పొందండి. దైవ సన్నిధికి వస్తున్నా ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులు అనబడుతున్న దేవుని బిడ్డలారా, మీరు మారు మనసు పొందాలి అని దేవుడు ప్రేమతో చెబుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వాక్యంలో మనం చదివితే, పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు, చూడండి, ఆయన ఈ భూమి మీదకి సశరీరునిగా వచ్చి ఆయా పట్టణాలలో విస్తారమైన అద్భుతాలు చేశాడు. కుంటి వారికి కాళ్ళు, గురుడి వారికి చూపు, మగవారికి నోరు, చనిపోయిన వారు లేపడం, కుష్టు రోగులను బాగు చేయటం, ఎన్నో ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఆయన ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి?
అన్ని కార్యాలు చేసి వారి దగ్గర ఆయన ఎదురు చూస్తుంది ఏంటంటే, ఇన్ని అద్భుతాలు చేశాను కదా, ఇన్ని మహిమలు చూపించాను కదా, ఈ ప్రజలు అద్భుతాలు మాత్రం తీసుకొని మార్పు లేని వారిగా ఉన్నారా, అద్భుతాలు పొంది మార్పు చెందారా అని దేవుడు గమనిస్తే, ఆ ప్రజలు అద్భుతాలు మాత్రం స్వాధీనం చేసుకున్నారు కానీ మారు మనసు మాత్రం పొందలేదు. ఈ రోజున చాలా మంది దేవుని అద్భుతాలు మాకు కావాలి, స్వస్థతలు కావాలి, మేలులు కావాలి, దీవెనలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, స్థలాలు కావాలి, ఇల్లు కావాలి, పొలాలు కావాలి, పిల్లల పెళ్ళిళ్ళు కావాలి, ఈ మేలులన్నీ మాకు కావాలండి యేసయ్య గారు, పాస్టర్ గారు. కానీ మారు మనసు పొందమంటే మాత్రం మా వల్ల కాదు అంటున్నారు. ఈ మధ్య ఇలాంటి బోధలకు సంబంధించిన పాస్టర్లు కూడా కొంతమంది తయారయ్యారు. అందుకని చాలా మందికి ఆ బోధలు విన్న వాళ్ళకి ఈ బోధలు నచ్చవు. దేని స్తోత్రం. ఆ బోధలు వెళ్తున్న వాళ్ళకి ఈ బోధలు నచ్చట్లా. కానీ అసలు యేసయ్య బోధ ఏంటి? యేసయ్య బోధ ఏంటి? ఇదిగో అద్భుతాల సభలు, అద్భుతాల పండగలు. అరే బాబు, అద్భుతాలు చేస్తాడు దేవుడు. అద్భుతాలు పండగలు బొండగలు అని చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతాల తర్వాత ఏం ఎదురు చూస్తున్నాడు ఆయన? కానీ మారు మనసు పొందకపోతే ఏం చేస్తాడు? మారు మనసు పొందకపోతే ఏం చేస్తాడు? చూడండి అక్కడ, పొందకపోవుట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. మారు మనసు పొందకపోతే గద్దించాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. మారు మనసు పొందకపోతే ఏం చేశాడు? గద్దించాడంట. ఇదిగో పాపపు ఊపిలో ఉన్న నిన్ను లేపి నీ జీవితంలో ఎన్నో మహిమలు చేశాను, శాపగ్రస్తమైన బ్రతుకును మార్చి దీవించి ఆశీర్వాదించాను, చీకటి బ్రతుకులో వెలుగును ఉదయింపజేశాను. కానీ నీలో నేను కోరుకుంటుంది ఏంటో తెలుసా? మారు మనసు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలలు వారాలు గడిచిపోతున్నాయి, నేను నీలో వెతికిన ఆ మారు మనసునకు తగిన ఫలాలు మీరు ఫలించట్లేదే అని వాళ్ళని ఏం చేశాడంట? గద్దించాడంట. మీ మధ్యలో చేసిన అద్భుతములు దేవుని స్తోత్రం కలుగునుగాక. 21 అయ్యో కొరజిన, అయ్యో బేత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సిదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు. అంటే ఈ పట్టణములో నేను ఇన్ని చేశాను, ఈ పట్టణములో చేసిన ఈ అద్భుతాలు అదుగో ఏంటంటే ఎక్కడది? సిదోను పట్టణములలో తూరు పట్టణాల్లో చేసి ఉంటే వారు ఎప్పుడో మారు మనసు పొందేవాళ్ళే. కానీ నేను అక్కడ చేయలే, మీ మధ్యలో చేసిన దగ్గర మీరేం పొందలా. కానీ చేయని వాళ్ళు పొందుతున్నారు మారు మనసు. దాని స్తోత్ర. దేవుడు మాకు ఎన్నో అద్భుతాలు చేశారన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చేశాడేమన్నా? ఎంతమంది చేశాడా లేదా? దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ అద్భుతాలన్నీ ప్రభు మనకు చేయటానికి గల ప్రధాన కారణం ఏంటంటే, మనం ఏం పొందాలి? మారు మనసు పొందాలి. ఒక పిల్లోడు నా దగ్గరికి వస్తే బాగుండేవాడికి, స్టేజ్ మీదకి రండి ఒకరు. దేవుని స్తోత్రం. నూరా హల్లెలూయా. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఏమేమి మారు మనసు పొందాలో చెప్తాం మీకు ఇప్పుడు. దేవుని స్తోత్రం. దయకు పర్లేదు లేకు. ఏమేమి పొందాలి మారు మనసు? మనిషికి వెళ్ళి చూడండి. ఇతను తెలుసా మీకు? తెలుసా? ఏం పేరు నీ పేరు? ఈ ఊరు వచ్చినప్పుడు ఎంత ఉన్నాడు, ఇప్పుడు నాకంటే డబుల్ అయ్యాడు వాడు. హల్లెలూయా. బాగా గొర్రె పొట్టేలు. దేవుని స్తోత్రం. ఈ ఊరు వచ్చినప్పుడు పిల్లోడు ఇటు, ఇప్పుడు చూడండి నాకంటే వాళ్ళు అవునా నేను. హల్లెలూయా. ఇక్కడ మనిషిని పై భాగం నుండి కింద భాగం దాకా మీరు గమనిస్తే
మారు మనసు పొందాల్సింది ఒక్కొక్కటి చెప్తాను, జాగ్రత్తగా వినాలి మీరు. మొట్టమొదటిగా ఇదేంటో తెలుసా? మైండ్, మనస్సు. తల దేనికి సూచన? మనసుకి. ఏది మారు మనసు పొందాలంటే ముందు మనసు మారాలి. దాని స్తోత్రం కలుగునగా. కొంతమందికి ద్విమనస్సు, కొంతమందికి ద్విమనస్సు అంటే రెండు మనసులు. ఇంటి దగ్గరేమో అబ్బో ఇక మారిపోదాం అనుకొని వస్తారా, పని దగ్గరికి పోగానే ఆ మాట ఎడిపోయిందో. మందిరంలో అబ్బో ఇక మారు మనసు పొందాల్సిందని బయటికి పోతారా, ఆ వేసిన వాక్యమైన విత్తనాల సాతానుడు ఎత్తుకొని పోతాడు. మనసు ఎందుకు మారాలంటే నీకొచ్చే తలంపులు, నీకొచ్చే ఆలోచనలు, నీకొచ్చే ఊహలన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? మనస్సులో నుండి వస్తున్నాయి. ఈ మనస్సు మారకపోతే దేవుడు చేసిన భయంకరమైన శిక్ష ఏంటో తెలుసా? జల ప్రళయం. ఆదికాండం తీయండి. మనస్సు మారకపోతే ఏదో ఒక ప్రళయాలు జరుగుతాయి. దాని స్తోత్రం కలుగునగాక. 6వ అధ్యాయము 5వ వాక్యం. 6:5 చదవండి ఒకసారి. వాక్యం చెప్తుంది, నరుల చెడుతనము చేతుల పైకి ఎత్తి గడ్డగా చెప్పండి. వారు మనస్సు చూడండి, ఊహలు, తలంపులు, వారి ఆలోచనలన్నీ చెడిపోయినాయి. చెడిపోతే దేవుడు అక్కడ జలప్రలయముతో ప్రజల్ని నాశనం చేసేసాడు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, నీ మనసు ఎలా ఉంది? పవిత్రంగా ఉందా, అపవిత్రంగా ఉందా? పవిత్రంగా ఉంటే దేవుడు నిన్నేమన్నాడో. అపవిత్రంగా ఉందనుకోండి, అది చాలా డేంజర్. దాని స్తోత్రం కలుగునగాక. కొంతమంది మనసుని సాతానుడు మోసం చేస్తున్నాడు. మన ఆంధ్రాకి రాజధాని ఏది? అమరావతి లేదు అసలుకి, కానీ పేరు మాత్రం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పేరుంది కానీ ఊరు లేదు అక్కడ. హల్లెలూయా. సరే, మొన్నటిదాకా ఏముంది? హైదరాబాద్. దేశానికి రాజధాని ఏది? ఢిల్లీ. దేవుని స్తోత్రం. రాజధాని, దాని, ధని, ధని, రాజధాని. దాని అంటే ఏంది అసలు అర్థం తెలుసా? విలువైనవన్నీ ఉండేది ఎక్కడ? రాజధానిలోనే. రాజ్యానికి సంబంధించిన విలువైనవి ఉండేది అక్కడే. దాని స్తోత్రం. పోలీస్ బటాలియా, లేకపోతే మిలిటరీ బటాలియా, లేకపోతే ఆయుధాలు, లేకపోతే రికార్డ్స్ మొత్తం ఉండేది అక్కడ ఉంటాయి. మనిషికి రాజధాని ఏంటో తెలుసా? మనస్సు. దాని స్తోత్రం. రాజధానిని శత్రువులు స్వాధీనం చేసుకుంటే రాజ్యం ఏం చేయలేదు. రాజధానిని శత్రువులు స్వాధీనపరుచుకుంటే రాజ్యంలో ఉన్న వాళ్ళు ఏమి. అలాగే మనసుని సాతాను స్వాధీనం చేసుకుంటే మనిషి ఏమి చేయలేడు. అందుకని ఈ మనస్సుని ఏం చేయాలంట? కట్టుకోవాలంట. దాని స్తోత్రం కలుగునగాక. వాక్యం సెలవిస్తుందండి. ఏమనో తెలుసా? పేతురు రాసిన పత్రిక, నీ మనసుని నడుముని కట్టుకోండి అంటాడు. దాని స్తోత్రం. ఏం కట్టుకోవాలి? మనసునే నడుముని బాగా. 1:13. కాబట్టి మీ మనస్సు అను నడుమును. ఇప్పుడు ఈ మనసుని కట్టేయాలంట. దీన్ని ఏం చేయాలి చెప్పండి అమ్మా? బరిగొడ్లు కట్టేస్తున్నారా లేకపోతే వదిలేస్తున్నారు గాలికి? కట్టేస్తారు లేదా? ఎందుకని? కట్టేయిపోతే మీరు తిరగాల్సి వచ్చింది అర్ధరాత్రిలో కూడా టార్చీ లైట్లు వేసుకొని. ఎందుకు? అది ఉపయోగంగా ఉంది కాబట్టి. నీ మనసును కూడా ఏం చేయాలి? నువ్వు కట్టేయాలి. దాని స్తోత్రం కలుగునగాక. దేంతో కట్టాలి? మనసుని దేంతో కట్టాలి? అక్కడ అంటున్నాడు, కాబట్టి నీ మనసును నడుమును కట్టుకొని అంటున్నాడు. దాని స్తోత్రం కలుగునగాక. దానికి ఆన్సర్ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉందండి, గమనించండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, దాని స్తోత్రం కలుగునగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక
అది చూడండి, అక్కడ చూడండి. మనసునకు 6వ అధ్యాయము 14వ వాక్యం. ఎలాగనగా మీ నడుమనే మనసుకి చాలు చాలు మనసుకి ఎట్ట కట్టేయాలి దాన్ని? సత్యముతో కట్టేయాలంట మనసుని. దినస్తోత్రం కలుగును గాక. మనసునే ఈ నడుముని సత్యముతో కట్టేయకపోతే ఇదేమైపోతుంది తెలుసా? మోసపోయిద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. మనసు ఏమైపోద్ది అంట? మోసపోయిద్ది. యెషయా గ్రంథంలో రాయబడింది చూడండి. వాడి మనసు మోసపోయినదై తప్పు దారిలో తీసుకెళ్తుంది. యెషయా గ్రంథము 44:20. వాని మనసు, వాడి బూడిద తింటారు. అందరూ అన్నం తింటే చూడండి, వాడి బూడిద తింటున్నాడట. గడ్డి తిన్నా బాగుండేది. హల్లెలూయా. గడ్డి అన్నం తింటే బాగుండేది కదా. డైరెక్ట్ ఏం తింటున్నాడు వాడు? బూడిద తింటున్నాడు. ఎవడు? ఈ మనసుని కట్టుకున్నటువంటి అజ్ఞాని. దాని స్తోత్రం. ఇప్పుడు ఈ మనసును కట్టుకోడీడు. మనసు ఎక్కడుందంటే మా పాటలు కూడా చూడండి పాడుతున్నాడు. అక్కడుంది ఇక్కడుందని. హల్లెలూయా. అన్నం తింటున్న ప్లేట్లో మనసు ఎక్కడుంది? పోయింది. ఎక్కడికి? వెంకటమ్మ కాడికి. మనసు బీగుతుందంట. ఏదిరా అంటే బీడీల మీద బీగుతుంది మనసు. ఏమైంది? ఏందో ఆలోచిస్తున్నావు? మందు షాపు ఉంది, మందు మీద బీగుతుంది మనసు. అమ్మాయి మీద బీగుతుంది మనసు, అబ్బాయి మీద బీగుతుంది. ఇట్లాంటి మనుషులన్నింటినీ ఇప్పుడు నువ్వు వాక్యంతో ఏం చేయాలి? కట్టిపడేయాలా? దాని స్తోత్రం. మాట వినకపోతే ఏం చేస్తావు? మాట వినకపోతే ఏం చేస్తావు? కట్టిపడేస్తారు. మేకలనైనా కుక్కలను కూడా. దాని స్తోత్రం. ఈ వారంలో ఒక చోటకి వెళ్ళా, ఒక కుక్క నా మీద ఎగబడింది. ఆ ఇంటిలో చెప్పా, పిలిచి నన్ను కుక్క చేత గరిపిస్తారా ఏంది అంటే, అయ్యా కట్టేయలేదా కట్టేయి పోబట్టి అది గరుపుతుంది నన్ను. దాన్ని కట్టేది దానికి అంత ధైర్యం వచ్చేది కాదు. ముందు కట్టేయండి. అది చిన్నది. అది ఏం పేరు అంటే పెన్ని అంట. ఏం పేరు? పెన్ని అంట. అమ్మ పెన్ని లేదు, పెనానది లేదు, ముందు కట్టి. అది ఏం చేయదు ఫాస్టర్ గారండి, ఓరక 4 నాకిద్ది అంటట. హల్లెలూయా. మిమ్మల్ని నాకిన వరకు చాలే కానీ ముందు తీయండి అని చెప్పా. దాని స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు కొన్నిటిని కంట్రోల్ చేయాలంటే వాటిని ఏం చేయాలి? మనం కట్టేయాలి. మనసు అనే ఈ నడుముని, ఇది మారు మనసు పొందాలంటే మనసు దానిని వాక్యముతో, అంటే ప్రతిరోజు ఆ మనసులో వాక్యముతో ఆ మనసు ధ్యానమై ఉండాలి. దాని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఏమంటున్నాడు? వాని మనసు మోసపోయినదై ఏ దారి? తప్పు దారిని వాడిని తీసుకుని పోతుందంట. దేవుని స్తోత్రం. ఎక్కడది? ఎన్నో వచ్చిన 44:20 వాక్యం. దేవుని స్తోత్రం. వాడి మనసు మోసపోయినదై తప్పు దారిని వాడిని తీసుకొని, తప్పు దారిని నా మనసు పోతుంది అన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. రైట్. తప్పు దారిని పోతుందని మనసు సిస్టర్. హల్లెలూయా. తప్పు దారిని పోతుందా? మంచి దారిలో దేవుడు నన్ను నా మనసు నడిపిస్తున్నాడు అన్న వాళ్ళు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అందుకని మొట్టమొదటిగా ఏం మారాలి? మనసు మారాలి. మనసు మారాలి ముందు. దాని స్తోత్రం కలుగును గాక. మనసు పాడైపోయింది అనుకోండి, మనసు పాడైపోతే భ్రష్ట మనసుకు అప్పగిస్తాడంట దేవుడు. హల్లెలూయా. మనసులో దేవునికి చోటు ఉండాలి. రోమపత్రిక 1:28. రోమపత్రిక 1:28. కొంతమంది మనసులో డబ్బు ఆలోచనలు, కొంతమంది మనసులో వ్యభిచార ఆలోచనలు, కొంతమంది మనసులో తిండి ఆలోచనలు, కొంతమంది మనసులో ఎవడు కొంప ముంచుదామా అని ఆలోచన, కొంతమంది మనసులో అబ్బాయి ఆలోచన, అమ్మాయి ఆలోచనలు, రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. ఈ ఆలోచనలు చెడిపోయినప్పుడు జలప్రలయముతో ఆనాటి లోకాన్ని ఏం చేశాడు? నాశనం చేశాడు. నీ మనసు పాడైపోతే నీ ఇల్లు పాడైపోతుంది. నీ మనసు పాడైపోతే నీ జీవితం పాడైపోతుంది. నీ మనసు పాడైపోతే
నీకున్న అన్నీ పాడైపోతాయి. దేని స్తోత్రం కలుగునగాక. అందుకని ఆ మనస్సుని సాతానుడు మోసం చేయక మునిపే ఏం చేయాలి? వాక్యముతో దాన్ని కట్టేయాలి. నా మాటలు ఎంతమందికి అర్థమవుతుంది? దేని స్తోత్రం కలుగునగాక. మనసు బీగుతుంది అన్న, యాడికి బీగుతుంది? నీకు మనసు బీగుతుంది, నువ్వు పోతే నిన్ను బీగుతాడు దేవుడు. హల్లెలూయా. నీ మనస్సుని ఎవరు ఏలాలి? దేవుడు ఏలాలి. దాని స్తోత్రం కలుగునగాక. ఆ వాక్యం చదవండి, ఏమనుంది అక్కడ? వారు తమ మనసులో దేవునికి అంటే వాక్యానికి, దేవునికి నీ మనసులో ఏమి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి మనసులో, ఇంకెవరికి ఇవ్వకూడదు. నీ మనసులో డబ్బుకి, తిండికి, నిద్రకి, అమ్మాయిలకి, అబ్బాయిలకి ఇచ్చావనుకో, దేవుని స్తోత్రం, భ్రష్టు పట్టడానికంట దేవుడే మనల్ని వదిలేస్తాడంట. వాక్యం చెప్తుంది. ఎవని మనసులో నీకు చోటు లేదో ఇంక అయిపోయింది వాడి చరిత్ర. బాప్తిసం పొందానని విర్రవీగుతున్నావేమో, దేవుని పెట్టినని విర్రవీగుతున్నావేమో. ఇవన్నీ పక్కన పెట్టి ముందు నీ మనసులో దేవుడు ఉన్నాడా లేదా చూసుకో. చిన్న తలంపు అనే విత్తనము అదేమవుతుంది? మర్రి చెట్టులాగా మారిపోద్ది. చిన్న తలంపు అనే విత్తనము దేవునికి విరోధముగా నిన్ను మార్చేసిద్ది, దేవునికి శత్రువుగా చేసేసిద్ది. దేవుడు కోపాన్ని భరిస్తావా? దేవుని ఉగ్రతను భరిస్తావా? దేవుడు గద్దిస్తే భరిస్తావా? అద్భుతాలు చేసిన ఆ ప్రాంతంలో ప్రజలు మారు మనసు పొందకపోతే వారిని ఏం చేశాడు? గద్దించాడు. ఈరోజు నీతో అంటున్నాడు, ఎన్ని అద్భుతాలు చేశాను నీ జీవితంలో, ఎన్ని అద్భుతాలు చేశాను నీ కుటుంబంలో, ఎన్ని అద్భుతాలు చేశాను నీ సంఘములో, నువ్వు మారు మనసు పొందవా? మార్పు రాదా అని దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. మొట్టమొదట మారాల్సిందేంటి? మనస్సు. రెండోది చూపు. ఏం మారాలి? రెండు చూడండి, ఇది మారాలి. హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఇదిగో ఈ చూపు మారాలి. మత్తయి సువార్తలో ప్రభువు అంటున్నాడు, నీ కన్ను చెడినదైతే, హల్లెలూయా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వాక్యం, దేహమునకు దీపమే కన్ను గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమయుండు. నీ కన్ను చెడినదైతే, ఇక్కడ గమనించండి, ఏం చెడిపోతుంది? కొంతమంది అంటారు, వాడు ఏంది నన్ను ఎట్టడు చూస్తున్నాడు, ఎట్టడు చూస్తున్నాడు, వాడు చూపింది అట్టుంది, దొంగోళ్ళు బట్టి చూపు. తన స్తోత్రం. ఏ చూపు? ఎట చూపు, ఎట చూపు. చేతుల పైకెత్తి గడ్డగలు చెప్పండి. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చీకటమయమైపోద్దంట. తెర స్తోత్రం కలుగునగాక. ఈ కన్నుతో పాపం చేసిన వాడు ఎవడు? సాంసన్. ఈ కన్నుతో పాపం చేశాడు కాబట్టే ఫిలిస్తీన్లు అతను పట్టుకున్నప్పుడు మొట్టమొదటి పీకేసింది ఏంటి? తీర్పు అతని కళ్ళ మీదకి వచ్చేసింది, దేవుని తీర్పు. అదిగో గాజాకెళ్ళి ఫిలిస్తీన్ల కుమార్తెను చూసాను, 14:1 న్యాయాధిపతులు. అదే న్యాయాధిపతులు 16:1 ఏమంటాడు? అక్కడ పోయి వేశ్యను చూశాను, 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 చూశాను. బలముంది, అభిషేకం ఉంది, ఏది చూసినా ఏం కాదు, ప్రజలకి న్యాయాధిపతి అయిపోయాను, నన్ను అడిగే దమ్ము, ఎదిరించే దమ్ము, ప్రశ్నించే దమ్ము ఎవడికి లేదని విచ్చలవిడిగా తన జీవితంలో నేత్రాశతో చెడిపోతే మనుషుల దగ్గర నుండి రాలా శిక్ష. ఎక్కడి నుండి వచ్చింది? కళ్ళు ఇచ్చిన దేవుడి దగ్గర నుండి వచ్చింది శిక్ష. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు కూడా మారు మనసు పొందాలి. చెడును చూడకుండా నీ కళ్ళు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ రోజున ఎంతో మంది యవనస్తులు వారి యొక్క సెల్ ఫోన్ల ద్వారా నీలి చిత్రాలు, ఏంటి అయ్యి, ప్రోనో, ఫోర్నోగ్రాఫ్స్, నీలి చిత్రాలు చూస్తే రాత్రులు 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 ఎవరు లేని సమయంలో ఆ బూతు అయి చూసి మనసును అపవిత్రపరుచుకొని, అప్రియమైన బిడ్డలారా,
చేయకూడనటువంటి ఎన్నో భ్రష్ట కార్యాలు చేస్తూ యవనస్తుల జీవితాలు పతనం అయిపోతున్నాయి. హల్లెలూయా. చిన్న చిన్న పిల్లలకి చిన్న పిల్లలకి అపవిత్రమైన తలంపులు వస్తూ ఆయా ప్రాంతాల్లో చూడండి, చిన్న పిల్లలు చంపేశారంట, రేప్ చేసి. చిన్న 5-6 సంవత్సరాల పిల్లలు, 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, చిన్న ఎందుకని ఈ చూసినప్పుడు కామపు ప్రేరేపితులై అపవిత్రమైపోయి వారి హృదయములో రేగిన కోరికను తీర్చుకోవటానికి కామాంధులుగా మారి జీవితాన్నే పతనం చేసుకుంటున్నారు. ఆ మధ్య హైదరాబాదులో నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు కారు పెట్టినప్పుడల్లా ఒక పిల్ల కారు దగ్గరికి వచ్చేది. మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా వచ్చేది ఆ అమ్మాయి. ఆ మధ్య ఆ పిల్లని రేప్ చేసి చంపేశారని తెలిసింది కదా. ఆ ఫోటో పడినప్పుడు నేను వాళ్ళకి ఫోన్ చేశాను. పలానా అమ్మాయి లాగుంది ఈ ఫోటో అంటే, ఆ అమ్మాయి నన్న అని చెప్పి ఏడ్చారు వాళ్ళు. అమ్మాయి చచ్చిపోయింది, చేసినోడు కూడా రైలు కింద పడి చచ్చిపోయాడు. తన స్తోత్రం. అందుకని చూడకూడనవి నీ కళ్ళతో చూడకూడదు. ఏం చూస్తున్నా కళ్ళతో? దేహానికి దీపమే కన్ను. చెడిపోతే నువ్వు చెడిపోతావు. దాని స్తోత్రం. సాంసోను చూసి చెడిపోయాడు, సొలొమోను కూడా చూసి చెడిపోయాడు. సాంసోనుకి దేవుడు దైవ అభిషేకం ఇచ్చాడు, సొలొమోనుకి దైవ జ్ఞానమును నా కళ్ళకు అడ్డము లేకుండా అన్నీ చూశాడంట. ఎవరో? సొలొమోను అండి. ప్రసంగి గ్రంథం చదవండి ఒకసారి. నా కళ్ళకు అడ్డం లేకుండా మొత్తం చూసా, ఏది పడితే అది చూసేసా. దేని స్తోత్ర. ప్రియ దేవుని సంఘమా, నీ కళ్ళు అపవిత్రం కాకుండా, నీ మనసు అపవిత్రం కాకుండా చూసుకోవలసిన బాధ్యత నీదే. 2:10 అంటున్నాడు, నా కళ్ళు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా. స్తోత్రం కలుగును గాక. అక్కడ అంటున్నాడు ఏమని? నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని చూడకుండా. చూడండి అసలు ఎందుకని రాజును కదా, తుమ్మిని చేస్తా దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం ఎందుకు ఇచ్చాడు? ఆయన ప్రజలను నడిపించటానికి. నీకు చదువు ఎందుకు ఇచ్చాడు? ఉదరగొట్టడానికా? ఓట్రిస్తానికా? ఎందుకు ఇచ్చాడు జ్ఞానం? పవిత్రపరచబడటానికి. కానీ ఇక్కడ దేవుడు ఇతని జ్ఞానం ఇత్తే ఏమైపోయాడు? అపవిత్రుడైపోయాడు. నా కన్నులు ఆశించిన ఏది కూడా నేను ఆగలేదు, అన్ని చూసేసా అంటున్నాడు. దాని స్తోత్రం. అన్ని సీరియల్ చూడమంటే చూసేసా, కళ్ళు బూతు బొమ్మలు చూడమంటే చూసేసా, సినిమాలు చూడమంటే చూసేసా, ఇంకా కొన్ని చూడకుండా చూసేసా. నా కళ్ళు నా ఇష్టం అన్నట్టుగా చూశాడు. ఇక్కడ సొలొమోనుకి దేవుడు ఒక్కసారి మాట్లాడాడు, 1-2 సార్లు మాట్లాడి వదిలిపెట్టేసాడు. దాని స్తోత్రం. హల్లెలూయా. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఓ సొలొమోను, జాగ్రత్త జాగ్రత్త. 11వ అధ్యాయము 9వ వాక్యం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవితర దేవతలను వెంబడింప వలదని అతనికి ఆజ్ఞాపించినాను. సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయేను. అయిపోయింది చరిత్ర. చతురపైకి ఎత్తి గడిగలు చెప్పండి. ఇక్కడ చూడండి, ఈ నేత్రాశకి బలైపోయిన సొలొమోను 2 సార్లు దేవుడు మాట్లాడినా గ్రహించలేకపోయాడు. ఈరోజు కొంతమంది అంటారు, అయ్యా ఈ సెల్ ఫోన్లో మేము వాక్యాలే చూస్తున్నాం. నిజంగా చెప్పండి, వాక్యమేమో అంత తీయగా అంత మధురంగా ఉండదు. అదే ఏదన్నా జబర్దస్త్ జోకులు, సినిమా డైలాగులు పెట్టమను, అవి చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఇది రాగానే స్కిప్ కొట్టేస్తాడా? అదేనా? పక్క పెట్టేస్తాడా? ఇది వద్దు ఇంకోటి. ఎందుకని? నిన్ను బాగు చేసేయేమో నీకు చేదుగా ఉన్నాయి, నిన్ను పాడు చేసే తీయగా ఉన్నాయి. ఎట్లా? గులాబ్ జామ్ లాగా. నేను స్తోత్రం. పాడు చేసి ఎట్టున్నాయండి. ఎందుకని? ఒకప్పుడు పాపం పబ్లిక్, ఇప్పుడు రహస్యం. దాని స్తోత్రం. ఫోన్లో కూడా పాపం చేస్తున్నాడు.
జాగ్రత్త, నీ కళ్ళు కూడా ఏం పొందాలి? బాబా అనుకోడు, గట్టి చెప్ప. ఏం పొందాలి? మీలో ఎంతమంది చదువు లేదు? ఎంతమంది చదువు లేదు? ధన్యులు, ధన్యులు. నేను స్తోత్రం. పెద్ద ఫోన్లు వాడుతున్నారా? హల్లెలూయా. మంచిగా వాడుకుంటే తప్పులేదు ఏదైనా. ఇప్పుడు షాక్ ఉంది, షాకు కూరగాయలు కట్ చేసుకోవడానికి, కానీ పీకలు కట్ చేసుకోవడానికి కాదు. నేను స్తోత్రం. షాక్ ఎందుకండి? పీకలు కట్ చేసుకోవడానికా? ఫోను ఏదో మంచిగా వాడుకో, తప్పులేదు. కళ్ళకి అభ్యంతరం లేకుండా ఆ కళ్ళు ఆశపడ్డవన్నిటిని ఏం చేశాడు? చూపించాడంట. పిల్లలు అప్పుడప్పుడు నానా పార్కులకి వెళ్దామంటారు కదా, అమ్మో పిల్లలు కదా అని చెప్పి చూపిస్తారు అన్నీ. ఏది హాలిడేస్ అప్పుడు. అయ్యగారికి పిల్లలు ఎవరో 2 కళ్ళు, ఏది పడితే అది చూపించాడంట కళ్ళకి. తన స్తోత్రం కలుగునగాక. వీళ్ళు శాపగ్రస్తులని పేతురు రాసిన 2వ పత్రికలు అంటారు చూడండి. వ్యభిచారిని చూసి, ఎక్కడది? 2వ అధ్యాయము, 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం. దేవుని స్తోత్రం. వ్యభిచారిని చూచి, అబ్బా ఏంటంట? వ్యభిచారిని చూచి ఆచించుచు పాపము మానలేని కన్నులు గలవారును. అంటే అస్థిరము లేదు మనస్సు, అలా చూడకూడదు అనుకునే ఆలోచనలు వస్తాయి కానీ మనసు స్టాండేది కాదు. అస్థిరులైన వారి మనస్సులను పురికొలుపుచు లోభత్వమందు సాధకం చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులు నయ్యుండి తిన్నని మార్గమును విడిచి బేయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఇదిగో ఈ నేత్రాశ కలిగిన వాళ్ళందరూ ఏమైపోతారంట? చేతులు పైకి గట్టిగా చెప్పండి. కొంతమంది అక్కడక్కడ పాడతారు చూడు. తప్పిపోయిన నన్ను వెదకుట కొరకు, దారి తప్పిన నన్ను. ఎప్పుడన్నా ఒకసారి పాడతాం కదా ఇది. ఈ తప్పిపోయే వాళ్ళు రోజు పాడుకోవాలి. దేవ స్తోత్రం. ఎందుకని? వ్యభిచారిని చూసి మానలేని కన్నులు గలవాడంట వీడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవ స్తోత్రం. అడగాలి, అయ్యా ఈ కళ్ళ మీద నాకు జయం లేదు, ఈ కళ్ళు అపవిత్రమైన చూస్తున్నాయి, ఈ కళ్ళకున్నటువంటి ఈ పాపపు పొరలు యేసు నామములో రాలిపోవాలి. ఒకసారి చేయి పెట్టుకొని చెప్పండి అన్నమాట. ఈ కళ్ళకున్న పాపపు పొరలు యేసు నామములో రాలిపోవాలి, రాలిపోవాలి. నిన్ను చూచు కన్నులు, నిన్ను చూసు మనసు, యేసయ్యా నాకియ్యవయ్యా. ఏమైనా నాకంటే చాలు. చెప్పండి. ఏమైనా నాకంటే మేలు. నిన్ను చూచు కన్నులు, నిన్ను చూసు మనసు, యేసయ్యా నాకియ్యవయ్యా. ఏమైనా నాకంటే చాలు, ఏమైనా నాకంటే మేలు. హల్లెలూయా. నిన్ను చూసే కన్నులు నాకు కావాలి యేసయ్యా అని చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఎవరు చూస్తారు యేసయ్యని? ఎవరు చూడగలరు దేవుణ్ణి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయం శుద్ధిగా ఉంటే దేవుని చూసే కళ్ళు వస్తాయి. ఎక్కడుంది ఆ వాక్యం? మత్తయి సువార్త. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయం శుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారు? పెట్టుకున్న ఫోటోలు చూస్తుంటారు రోజు. హల్లెలూయా. ఏం పెట్టుకొని? ఫోటోలు దాచి మూసి. నేను స్తోత్రం. దాచి ఒకసారి ఇట్లానే ప్రసంగం చేసి చేసి బల్లారాధన ఇవ్వడానికి ఇట్లా వెళ్ళా. నేను స్తోత్రం. పాపం అమ్మగారు మోకాళ్ళ నుంచి దేవా అని ఇట్ట పెట్టి అని తెరిచిందోరు. ఏమేమని? బల్లారాధన ఏమని. పాపం బైబిల్ మూసుకుందో లేకపోతే తెరిచిందో తెలియలేదు కానీ బైబిల్లో ఒక ఫోటో కనపడింది. దేని స్తోత్రం ఇట్ట. ఈ అమ్మగారికి పెళ్ళి అయిందంటే ఈ సహోదరి ఇంకా పెళ్ళిగాల.
ఒక అబ్బాయి ఫోటో బైబిల్లో ఉంది. నేను స్తోత్రం. ఇట్లాంటివి అని నాకే కనపడతాయి. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. అట్లా పెట్టింది. పాపం ఈ బైబిల్ మూసేసినా బాగుండేది. ఇట్లా పెట్టింది. దాని మీద ఐ లవ్ యూ బుజ్జి అనేది పెడతారుగా, రాసి పెట్టింది దాంట్లో. ఇక నేను ఆమెను దాటిపోయా బల్లారాదు నీకుండా. అన్నయ్య నాకు ఇలేదు అన్నయ్య, నీకు ఇచ్చేవాడు ఉన్నాడులే ఒకడక్కడ. దాని స్తోత్రం. నీకు ఇచ్చేవాడు అన్నాం అనుకున్నా అంటే ఒప్పుకుంటుందా మళ్ళీ? అలేలు చెప్పండి గట్టిగా. ఈ మధ్య ఎట్ట తయారయ్యారంటే విశ్వాసులు, ఒకప్పుడు సేవకుడు గద్దించినా బుద్ధి చెప్పినా గేట్లు దాటిపోరు. మా తండ్రే కదా, హల్లెలూయా, మా సేవకుడే కదా అని గేట్లు పట్టుకుని అట్ట ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేరు. సేవకుడే వనకాల్సి వస్తుంది ముందు వీళ్ళ దెబ్బకే. చేతులు పైకి ఎత్తి గడికలు చెప్పండి. హల్లెలూయా. హార్చి అంటే తుమ్మిపోయేటట్టున్నారు, ఏది ముక్కులు ఊడిపోయేటట్టుగా. దేని స్తోత్రం. బైబిల్ వాక్యంలో ఏమని రాయబడింది? జీవార్థమైన గద్దింపులు, అదేనా? శిక్షార్థమైన గద్దింపులా? సామెతలో ఉంటుంది చూడండి. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గము. చాలా మంది ఈ గద్దింపులకి లోబడట్లా. పాస్టర్ గారు నన్ను పొగిడితే బాగుండు, నన్ను మెచ్చుకుంటే బాగుండు. నేను పాట పాడినప్పుడు అమ్మా సువార్తమ్మ ఏం పాడావమ్మా, వచ్చిందా రాలేదా? రాలేదు ఈరోజు. గట్టిగా చెప్పండి. అమ్మా పేరమ్మ, అమ్మో పేరమ్మలాగే పాడావమ్మా నువ్వు. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అమ్మో ఎట్ట పాడావమ్మా అంటే అబ్బో. ఇక రెండో రోజు అన్నయ్య నేను ఒక పాట రాశాను అన్నయ్య అంటుంది ఒక ఆమె. ఇట్లా ఇట్లా అంటుంది. ఎట్ట ఒక పాట రాశాను అన్నయ్య, పాడమ్మా. పాడింతే ఎంతో ఎవడో పంపించాడు నాకు. దాని స్తోత్రం. ఆ పాట చూడండి. తొక్కినారదేస్తాడుగా పాట, అదేనా? తొక్కినారదేస్తాడుగా. తర్వాత ఏదో అంటున్నాడు, తొక్కినారదేస్తాడంట. అసలు ఆ పాట పాడి తీసే దగ్గరికి కూడా నొత్తడా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. అట్లా ఇట్లా పొగిడించుకోవాలని. ఏదో మంచి పాట పాడితే బాగా పాడావని అన్నాం అంటే తప్పులేదు. ఇక నీకు నచ్చింది అన్ని పాటలు పాడి పాస్టర్ గారు ఇట్లా పాడతా ఇట్లా చూసి అబ్బా సోహరా ఇట్లా అన్నాం అనుకోండి, రేపు ఇంకోటి చెత్త పాట తీసుకొచ్చి పాడిద్ది. మంచి పాట పాడినప్పుడు ఓకే స్తోత్రం స్తోత్రం అంటాం. చెత్త పాట పాడినప్పుడు కూడా ఇట్లా అనలేంగా. అట్ట అనలేదని మూతి ముడుచుకొని మా పాట పాస్టర్ గారికి నచ్చలేదులే, మా పాట నా పాట అందో. మా పాట అంటే లోనున్న సైతానుడు ఏమో ఇద్దరు కలిసి. అందుకని అక్కడ సింగులరా ఫ్లోరలా ఏదంటారు, బహువచనమా ఏకవచనమా? బహువచనం మాట్లాడింది. నేను అంటే లోన ఇద్దరు ఉన్నారని. చదురు పైకి దిగెటగలి చెప్పండి. గద్దింపులు కావాలి. తీసావా? తీసా నేను ఆల్రెడీ. ఇక్కడ 6:23 ఆజ్ఞ దీపముగాను శిక్షార్థమైన గద్దింపులు. అసలు ఇది తెలిస్తేనే పరలోకం వెళ్ళేది ముందు. దేని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అబ్బా ఎంత నీరసంగా ఎత్తున్నారు. అయ్యో దాని స్తోత్రం కలుగును గాక. ఇంకోసారి చెప్పండి. శిక్షార్థమైన గద్దింపులు ఏ మార్గాలు? ఇప్పుడు గద్దించాలా లేదా? అక్కాయి పేరు ఏం పేరు? జక్కరయ్య అన్న భార్య ఏం పేరు? ప్రేమ్ కుమారా. స్తోత్రం. గద్దించాలా లేదా? గద్దించాలా? ఇక్కడ మేము గద్దిస్తే గద్దింపులు అనుభవించి ఇంటికి పోయి జక్కరయ్య పట్టుపడతావా? దేని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఊరకంటున్నాలే, మనసులో పెట్టుకోమాక. నేను స్తోత్రం అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. కొంతమంది ఏం చేస్తారంటే మేము గద్దించినప్పుడు సప్పిడు కూడా తిన్నట్టు సైలెంట్గా ఉండి ఏంది అట్టన్నాడు ఆయన, ఎట్టన్నాడు ఏంది, ఎక్కడ? ఇంటికాడ. ఈ ఇంటికాడ మళ్ళీ కవర్ చేయలేక చావటం. భార్య కవరింగు, దేని స్తోత్రం, లేకపోతే భర్త కవరింగు. ఒకసారి ఏసన్న గారు వాక్యం చెప్తున్నాడంట. దేని స్తోత్రం.
చెబుతా ఉంటే ఏదో మొత్తానికి ఆయన వాక్యం చెబుతా ఏదో గద్దిచ్చాడు ఒక అతన్ని. చిన్నగా లేచిపోయి బైబిల్ తీసుకునిరా, ఏమండి ఆగంటుందంట. ఏం తాగేది? చిన్నగా ఇటు పోతుంటే ఆగండి అంటే ఏం తాగేది? ఏంది ఆ ప్రసంగం? ఏంది అటు చెప్తున్నాడు? నాకిల్లే చూసి చెప్తున్నాడు ఏంది అసలుకి? పాపం పోయేవాడు ఆ బయటన కూర్చుంటే బాగుండేది. ఎట్నే రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నాడంట. ఎటు ఇట్లాంటి వాడి దగ్గరికి వచ్చి అనవసరంగా అది ఇది అనుకుంటూ పోతుంటే మన ఆది ఇలాంటి వాడు కొత్తగా కారు నేర్చుకుంటున్నాడంట. నేను స్తోత్రం. ఆ నేర్చుకుంటున్నప్పుడు వాడికి అప్పుడు అదేనంట ఫస్ట్ టైం స్టీరింగ్ పట్టుకోవటం. అటు ఇటు తిప్పుకుంటూ వస్తున్నాడంట. వీడు గునుక్కుంటూ వెళ్తున్నాడు కదా, టక్కన మీదకి ఎక్కించిండంట. కాలు పుట్టుకుమని ఇరిగిపోయింది. అల్లల్లా బాబా అని కింద కొట్టుకుంటా ఉంటే తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తే ఈలోపు ప్రార్థన అయిపోయింది. భార్యకి తెలిసింది ఇదని. వీళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళారు. ఆయన పిలవండి అంటున్నాడంట. ఎవరిని? ఆయన పిలవండి. ఎవరినయ్యా అంటే యేసన్ గారి పేరు చెప్పిండు. దేవ స్తోత్రం. అంటే 1000 రూపాయలు ఇద్దామని వచ్చిండంట చర్చిలోకి. ఎంత? ఈయన ప్రసంగం ఎప్పుడైతే పడిందో 1000 తీసుకొని పోతున్నాడు. ఆడపోయి ముందు ఆయన పిలవండి అన్నాడట. ఎందుకంటే ప్రార్థనకి ఏమనుకుంటే ఇక ముందు 1000 రూపాయలు తీసుకున్నాడట. నేను స్తోత్రం. గద్దింపులకి మనం ఏం కావాలి చెప్పండి? లోబడాలి. ఈ వాక్యాలు అండర్లైన్ చేసుకొని ఆ అనుభవం లేని వాళ్ళకి మీరు చెప్పాలి. నేను స్తోత్రం. ఇప్పుడు మన కన్న తల్లిదండ్రులు మనం గద్దిస్తే ఓర్చుకుంటామా? ఇల్లు వదిలిపెట్టి పారిపోతామా? ఓర్చుకుంటామా లేదా? అయితే ఆత్మీయ తండ్రి గద్దిస్తే ఇంకా ఎక్కువ ఓర్చుకోవాలని ఎబ్రిల్కి రాసిన పత్రిక తీయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనల్ని ఆత్మీయంగా పెంచుతున్నటువంటి ఆత్మీయ సేవకుడు లేక మన సంఘాన్ని నడిపిస్తున్న కాపరి మన గద్దించినప్పుడు ఇంకా ఎక్కువ లోబడాలి. 12వ అధ్యాయము 9వ వాక్యం చదవండి. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకి శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఇక్కడ చూడండి, ఆత్మలకి అంటే మన తల్లిదండ్రులు మనల్ని శిక్షించినప్పుడు గద్దించినప్పుడు వాళ్ళ యందు భయభక్తులు కలిగి ఉన్నాం కదా, ఆత్మలకు తండ్రి అయినా వానికి మరి ఎక్కువగా లోబడి, అంటే మన సొంత అంటే మన కన్న తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ ఎవరికి లోబడాలి? అడేమనుందాడా? ఎవరికి ఎక్కువ లోబడాలి? ఉందా లేదా? వాక్యం చెప్తుందా లేదా? చేతుల పైకి ఎత్తి గడిగలు చెప్పండి. కొన్నిసార్లు గద్దిస్తుంటాడు దేవుడు మిమ్మల్ని ప్రేమించి. దేన స్తోత్రం కలుగును గాక. అందుకనే సామెతల్లో ఏమని రాయబడిందంటే 3వ అధ్యాయం 11వ వాక్యంలో రాయబడింది, నా కుమారుడా. అటు దేవుడేమో దగ్గరికి వచ్చి గద్దిస్తాడా? నీ ముందు నిలబడి గద్దించడు. దైవ సేవకుడిలో ఉండే గద్దిస్తాడు. ఆయన నిన్ను గద్దించినప్పుడు ఏం చేయకూడదంట? విసుకవద్దు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఓరికైనా గద్దిస్తున్నాడు, ఒకసారి అన్నకు కంప్లైంట్ చేయాలి. దేవుని స్తోత్రం. ఒకసారి ఎవరికి కంప్లైంట్ చేయాలి? అన్నకు కంప్లైంట్ చేయాలి, వాళ్ళకి కంప్లైంట్ చేయాలి. కొన్నిసార్లు ఈ బ్రాంచీలలో అట్లాంటివి వస్తున్నాయి. దేవుని స్తోత్రం. గద్దింపులు మంచి కొరకు చెబితే లోబడాలి. మీరు అలా చెప్పండి. వాళ్ళ గద్దింపులు చిన్న ఫ్యాన్ గాలిలాగా ఉంటుంది, నా గద్దింపు ఎట్లా ఉంటుంది? సుడిగాలిలాగా ఉంటుంది. అంతటితో ఇక స్తోత్రమే. చేతులు పైకి ఎత్తి గడిగలు చెప్పండి. వాళ్ళ గద్దింపులు ఎట్లుంటాయి? ఫ్యాన్ గాలిలాగే. ఇక నా గద్దింపు నిజం చెప్తున్నా, నేను గద్దించింది మీరు చూడరు, నేను గాని గద్దించానాక సుడిగాలే. దేవుని స్తోత్రం. నేను మనసులో నిశ్చయించుకొని ఇంకా అట్లా వస్తాయి అన్నమాట. అయితే ఏది ఏమైనప్పటికీ ఇవి కోపం కోసం కాదు, కానీ మన అమ్మా నాన్న మనం పొరపాటు చేస్తే ఎట్ట గద్దిస్తారో, మనం కూడా సంఘంలో కొన్ని లోపాలతో ఉన్నప్పుడు దైవ సేవకులు మనల్ని గద్దించినప్పుడు మనం విసుగు పడకూడదు. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, అసలు ఆ గద్దింపు ఎవరికి వస్తుందంటే తండ్రికి ఇష్టమైన కుమారులను గద్దించే రీతిగా
యెహోవా తాను ప్రేమించు వారందరినీ గద్దిస్తున్నాడు. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. దైవ సేవకుడు ఎక్కువగా నిన్ను గద్దిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడని. గట్టిగా చెప్పాలి. అసలు నన్ను గద్దించేవాడు ఎవడు లేడయ్యా అంటే నిన్ను ఎప్పుడో వదిలిపెట్టాడని. దేవుడు వదిలిపెట్టాడు అంటే సేవకులు కూడా ఇంక చేస్తారు, ఇంక నిన్ను ఏం చేయలేరు నిన్ను అంటే. అంత ఏమంటారు చూడండి, అంత రాడు తెలిపోయావు. దేవుని స్తోత్రం. గద్దించాలి. గద్దించాలా లేదా చెప్పండమ్మా. గద్దింపులు ఏంటంట? జీవ మార్గములు. గద్దింపులు కావాలి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. రెండోది ఏం పొందాలి? మారు మనసు. మూడోది చెవులు పొందాలి. మారు మనసు. దేవుని స్తోత్రం. ఏం పొందాలి? చెవులు. చెవులు. కొంతమంది నిజాలు తెలుసుకోకుండా ఎవరో చెప్పిన మాటలు టక్కన వింటారండి. నిజాలు తెలుసుకోరు. ఈ కొంతమంది ఉంటారు, వాళ్ళు చెప్పిన మాటలు వాడికి ఏదో గిట్టక 100 చెప్తాడు. కొన్నిసార్లు సేవకుల గురించి కూడా చెప్పొచ్చు, లేకపోతే నీ భార్య గురించి చెప్పొచ్చు, భర్త గురించి చెప్పొచ్చు, లేకపోతే నీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల గురించి చెప్పొచ్చు. అసలు వాళ్ళు ఎవరో నీకు వ్యక్తిగతంగా తెలీదా? ఎవరో చెప్పిన మాట వింటావా? ఇక్కడ చూడండి, చెవులు మారు మనసు పొందకపోతే సర్పం వచ్చి అవ్వతో మాట్లాడినప్పుడు చెవులు ఇచ్చిందా? అవ్వ ఇచ్చిందా లేదా? దేవుని స్తోత్రం. అదే చెవులతో దేవుడి మాటలు కూడా వినదా లేదా? కానీ ఎవరి మాటలు బాగా అక్కడ ప్రభావితమైనవి. అందుకని చెవులు జాగ్రత్తగా ఉండాలా. నువ్వు ఈ విషయాలు నాకెందుకు చెప్తావు? అసలు ఆ విషయాలు మేము పట్టించుకోం అన్నాం అనుకో, చెప్తారు. ఈసారి చెప్పేవాడికి బుద్ధి లేకపోతే గట్టి చెప్పండి. చెప్పేవాడికి బుద్ధి లేకపోతే 3 సార్లు గట్టిగా చెప్పాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు అక్కడ చూడండి, సర్పం మాట్లాడుతున్నప్పుడు ఈ అవ్వ అసలు నీ స్వరంతో మాకేం పని? మేము దేవుని స్వరం వినాలి, ఆయన చెప్పిందే చెయ్యాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాట, వీళ్ళు చెప్పిన మాటని భర్తతో గొడవాడతారు కొంతమంది ఆడవాళ్ళు. నీ గురించి అంతా వాళ్ళు చెప్పారు అంటే, ఏం చెప్పారు? వాళ్ళు చెప్పింది విన్నావు, వీళ్ళు చెప్పింది వినవా? వాళ్ళు చెప్పింది ఏని గొడవ పెట్టుకుంటావా? నీ భార్య ఎవరో తెలీదా? నీ భర్త ఎవరో తెలీదా? నీ పిల్లలు ఎవరో తెలీదా? చెప్పుడు మాటలు చెడు. చెప్పండి. అందుకని నీ చెవులు కూడా ఏం పొందాలి? చెప్పే ప్రతి మాటకి చెవునివ్వకూడదు. హల్లెలూయా. బైబిల్ ఎక్కడ ఉంటుంది చూడండి, చెవులు గలవాడు ఈ మాటలు వినును. ఏ మాటలు? ఏ మాటలు? దేవుని మాటలు మనం వినాలి. ఒక జింక ఉంది, ఆ జింకకు ఒక జింక పిల్ల ఉంది. ఈ రెండు కలిసి ఒక గుహలో ఉంటున్నాయి. ఈ పెద్ద జింక అంటుంది, అమ్మా కూతురా, నువ్వు లోనే భద్రంగా ఉండు, ఏ పరిస్థితి వచ్చి నువ్వు బయటికి రాకూడదు. నేను అటు ఇటు వెళ్ళి నీకు ఆహారం తీసుకుని వస్తానన్నప్పుడు తల్లి చెప్పినప్పుడు ఈ జింక పిల్ల సరే మమ్మీ అన్నది. తల్లి పోయిన తర్వాత మమ్మేమో బయటికి వెళ్ళి షికారులు చేసి వచ్చిద్దా, నన్నేమో ఎప్పుడు ఈ చీకటే గుహలో ఉంచిద్దా, ఇక్కడ గాలి ఆడటం లేదు, అసలు బయట ఏముందో చూద్దామని చెప్పి తల్లిని మనసులో తిట్టుకొని బయట కొంచెం 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 వచ్చింది. దీని యొక్క రూపం కనపడగానే దూరం నుండి పులి గమనిస్తుంది. తన స్తోత్రం. కొంచెం బయటికి రాగానే చల్లని గాలులు, వెలుతురు బ్రహ్మాండంగా ఉంది బయట. కానీ దీనికి అపాయం ఉందన్న సంగతి కూడా తెలియలే. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుడు చెప్తున్న మాటలు, దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏం వారికి చెప్తారు, అది చెప్తారు అనిపిస్తుంది, కానీ ఆ మాటల వెనకాల ఉన్నటువంటి సారాంశం గ్రహించాలి, లేకపోతే అపాయం. ఇక్కడ ఈ జింక పిల్ల ఏం చేసిందంటే కొంచెం 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 బయటకు వచ్చేసింది. అది పొంచేసి హద్దు దాటనిచ్చి ఎగిరి దాని మీద దూకింది. దాన్ని కుతికే పట్టేసింది, చంపేసింది. కావాల్సినంత తినేసింది, మిగతా అక్కడ పడేసిపోయింది. ఈలోపు నక్క చూసిందంట. నక్క చూసి పెద్ద జింకతో చెప్తుంది, నేను వచ్చేటప్పుడు దారిలో నీ కూతురు చచ్చిపోయి ఉంది అంటే, నా కూతురు ఎందుకు చచ్చిపోద్ది? నా కూతురు చచ్చిపోదు. లేదు లేదు నేను చూశాను రా అంటే, లేదు లేదు నా కూతురు. ఈలోపు పెద్ద జింక వచ్చి
ఇదిగో నీ కూతురు కదా, నీ రూపమే ఉంది చూడు, నీ మచ్చలే ఉన్నాయి చూడు, నీలా నీ పోలికలే ఉన్నాయి చూడు, అది నా కూతురు కాదు. అయ్యో నీ కూతురే, నా కూతురు అయితే నా మాట వినేదే. నా కూతురు అయితే అది నా మాట విననే మరుక్షణమే అది నా కూతురు. గట్టిగా చెప్పండి. దేవుని మాట మనం విననే మరుక్షణమే దేవుని బిడ్డలం కాలేము, దేవుని బిడ్డలుగా ఉండలేము, అర్హత కోల్పోతాం. ఇక్కడ సాతాను స్వరము వినటం వెంటనే అవాదములు దేవుని బిడ్డలలో అనే అర్హత కోల్పోయారు. అప్పటి నుండే మీరు మీ తండ్రి యగు అపవాది వాడి మాట అంటున్నారుగా, వాడి సంబంధులే, ఇక నా సంబంధులు కాదు మీరు. దేవుని స్తోత్రం. ఎవరి మాట అంటున్నారు? వాడి దురాశల్ని నెరవేరుస్తున్నారు అంటాడు యోహాను సువార్త 8:44లో. ఈ రోజున నువ్వు ఎవరి స్వరం వింటున్నావు? నీ చెవులతో చెప్పుడు మాటలు వింటున్నావా? కొండేలు వింటున్నావా? సాడీలు వింటున్నావా? సాడీలు విని కొంప కూల్చుకున్న వారు ఉన్నారు, నిజాలు తెలియకుండా. ఎవరో చెప్పారు వింటున్నాను. నీకు దగ్గరగా ఉన్న వాళ్ళని నువ్వు కోల్పోతావు, జాగ్రత్త. సాడి మాటలు వినొద్దు. వ్యక్తిగతంగా గ్రహించండి. నీ భార్య ఎలాంటిదో, భర్త ఎలాంటివాడో, పిల్లలు ఎలాంటి వాళ్ళో, ఎవరో చెప్పిన మాటలో వినకుండా నీ చెవులు ఏం పొందాలి? ప్రతి మాట వినకూడదు. బుద్ధిహీనుడు అన్నిటినీ వింటాడు, నమ్ముతాడని వాక్యం చెప్తుంది. ఈ చెవులతో ఆయన స్వరమే వింటాను నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. నా గొర్రెలు నా స్వరమేనును. సాతాను స్వరమా దేవుని స్వరమా? సాతాను స్వరం ఏంటి? ఏమైంది ఇక్కడ? దేవుడిచ్చిన మహిమ కోల్పోయారు, దేవుడిచ్చిన అమరత్వం కోల్పోయారు, దేవుడిచ్చిన అక్షయతను కోల్పోయారు, దేవుడిచ్చిన రక్షణ కోల్పోయారు, దేవుడిచ్చిన సమాధానం కోల్పోయారు, దేవుడిచ్చిన ఆనందం కోల్పోయారు, దేవుని రాజ్యం కూడా కోల్పోయారు అవాదములు ఇద్దరు. దేవుని స్తోత్రం. దేవుని మాట క్రియ చేయాలి అక్కడ. ఎవరి మాట క్రియ చేసింది? ఈ రోజున విశ్వాసిగా ఉన్న నీ జీవితంలో సాతాను మాట ఎక్కువ క్రియ చేసింది. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డవు కదా, అన్నీ చేయాలని రూల్ ఉందా? మా చర్చిలో అక్కడ చేయరు. చూడండి, మీదేం చర్చి? మీ పాస్టర్ గారంటే అంత కండిషన్ పెడతాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, గొర్రెలు తిరణాల్లాగా ఉంటారు. అది తిరణాలే, విశాల మార్గం. ఏ మార్గం? ఇరుకు మార్గం కాదు, విశాల మార్గం, తిరణాలే. కానీ ఇరుకు మార్గంలో చాలా జాగ్రత్తగా అక్కడక్కడ వంగాలి, అక్కడక్కడ ముడుచుకోవాలి, అక్కడక్కడ తలదించాలి, అక్కడక్కడ తల లేపాలి. ఎందుకని? ఇరుకు మార్గం కాబట్టి. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? ఇప్పుడు ఏ మార్గంలో వెళ్తున్నావు నువ్వు? దేవుని స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 7:13-14లో రాయబడింది. ప్రభు అంటున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు కొద్ది మందా అనేక మందా? అనేక మంది. క్రైస్తవులు ఏదైనా చేయొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, చర్చికి వస్తే చాలు, కాకపోతే తెల్ల డ్రెస్ వేస్తే చాలు. హల్లెలూయా. తెలుపు డ్రెస్సులు వేసుకొని రండి, ఇబ్బంది ఏమి లేదు, అదే మీకు పరిశుద్ధత అన్నట్టుగా. తెలుపు డ్రెస్సులు వెయ్యాలి, అంతరంగంలో కూడా ఏముండాలి? తెలుపు ఉండాలి. విశాల మార్గమున ఎల్లువారు అనేక మంది, జీవమునకు పోవు మార్గము దాన్ని కనుగొని వారు కొద్ది మంది, ఎక్కువ మంది. పరలోకం వెళ్ళే దారిలో వెళ్ళేది ఎంతమంది? ఆ భాగ్యం మీకు దొరికింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆ సంఘాలు కొద్దిగా ఉంటాయి, కంటి కనపడవు, ఎక్కడో ఒకటి ఉంటుంది అట్లాంటి సంఘాలు. ఎక్కడో 100 కోటికి ఒకరు ఉంటారు సేవకులు, అలాంటి వాళ్ళు. అంత కండిషన్గా పెంచే సేవకులు. దాని స్తోత్రం. కాదయ్యా, మాకు ఇంత కండిషన్లు ఇవన్నీ మేము తట్టుకోలేములే అయ్యా అంటావా? నీకు ఇంకో దారి ఉంది రెడీగా. ఏ దారి అది? విశాల మార్గం, కాళ్ళకు అడ్డం లేకుండా తిరిగే మార్గం అది. ఏ మార్గం? 14:10 ఇర్మియా గ్రంథం. అదే మార్గం అది, విశాల మార్గము.
నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు బలారాధన ఇస్తాం, ఎలా ఉన్నా పర్వాలేదు ఏందంట కాళ్ళకే ఇచ్చేగలవారు యాక్సెప్ట్ చేస్తాడు ఆ బ్యాచ్ని. ఇప్పుడే మార్గంలో వెళ్దాం చెప్పండి, చెప్పండి అయ్యా. ఈ సంఘాల్లో స్టేజీల మీద డ్యాన్సులు ఉండవు, డ్రామాలు ఉండవు. హల్లెలూయా. ఈ సంఘాలు ఏముండవు, ఎప్పుడు శుద్ధి చేసుకోమంటారు, పరిశుద్ధంగా ఉండమంటారు, ఎప్పుడు జాగ్రత్తగా ఉండమంటారు, ఎప్పుడు మారు మనసు పొందమంటారు, ఎప్పుడు పరలోక రాజ్యం గురించే చెప్తుంటారు. ఈ మిగతా చెత్త అంతా లేదు ఇక్కడ. దేని స్తోత్రం. ఇప్పుడు బంగారంలో మురికిపోతుంటే ఎవడన్నా బాధపడతాడా, సంతోషపడతాడా? బంగారంలో ఉన్న మురికి పోతుంటే ఎవరైనా బాధపడతారా, సంతోషపడతారా? అట్లాగే నీకు మారు మనసు అనే ఈ అనుభవం, ఆ బంగారం లాంటి అనుభవం కావడానికి నీ మురికి పోతున్నప్పుడు నువ్వు బాధపడకూడదు. ఎలా ఉండేవాడిని అట్ట మారిపోయా ఈ వాక్యాలతో గట్టిగా చెప్పండి. ఒకప్పుడు ఇట్ట మారలేదే. ఘోర పాపములో నేనున్నప్పుడు కల్వరిలో చూపిన ప్రేమతోను, ఘోర పాపములో నేనున్నప్పుడు కల్వరిలో చూపిన ప్రేమతోను, బహుఘోరమైన నా పాపాలన్నీ క్షమించి రక్షించినావు. బహుఘోరమైన నా పాపాలన్నీ క్షమించి రక్షించినావు. అత్యంత ప్రేమ స్వరూపి నీవే వదలను. అత్యంత ప్రేమ స్వరూపి నీవే వదలను. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ప్రియ కుమారునిగా చేశావు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ప్రియ కుమారునిగా. హల్లెలూయా. బండలాంటి ఇక్కడికి వచ్చి మేము చాలా మారామన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఈ సంఘానికి వచ్చి హలో చెప్పాలా గట్టిగా. నేను మారాను చాలా ఈ అనుభవంలోకి వచ్చి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. చాలా రోజులు నేను నామకార్థమైన సేవకుడిగా చేసేసాను. స్తోత్రం. కానీ దేవుడు నన్ను మార్చాడు. అది కాదు నాన్న రోటీది అన్నాడు. స్తోత్రం. కోరుకునే వాళ్ళని నడిపిస్తాడు కానీ కాదు మాకు విశాల మార్గమే కావాలని పోతానంటే ఆపుతాడా? ఈ భూమి మీద కొన్ని కష్టాలు, బాధలు. మంచి భక్తి చేస్తే ఇబ్బందులే, తప్పదు. తిమోతిలకు రాసిన పత్రికలో ఉంటుంది, సద్భక్తి చేస్తే హింస తప్పదు అంటాడు. హల్లెలూయా. ఏ భక్తి చేస్తే? సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వానికి హింస తప్పదు. 2 తిమోతి 3వ అధ్యాయము 12వ వాక్యం. క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పడతారు. హింస తప్పదు. ఎందుకని? ఇదే మార్గం విశాల మార్గమా, ఇరుకు మార్గమా? మిమ్మల్ని హేళన చేస్తారు. మీరు తెల్ల డ్రెస్సులు వేసుకున్నందుకు హేళన చేస్తారు. మీరు ఈ పై అవతారాలు మార్చుకున్నందుకు హేళన చేస్తారు. వారితో కలవలేదని హేళన చేస్తారు. వారు పోకడలో మీరు కొట్టుకొని పోలేదని హేళన చేస్తారు. ఒకే ఒక్క మాటనండి, మేము క్రీస్తుతో సాగిపోతున్నాం. హల్లెలూయా. వాక్యపు వెలుగులో సాగిపోతున్నాం. మిగతా చెత్తతో మాకు అవసరం లేదు. ఆ మురికి అంతా పోతుంది బంగారంలో నుండి. ఇక బంగారు ఆ మురికి పోతున్నప్పుడు మెరుస్తున్న బంగారాన్ని బట్టి మనం సంతోషపడతాం కానీ మురికితో సంబంధం ఉందా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. అశుద్ధం పోతున్నప్పుడు ఎవడు బాధపడ్డో? బంగారం పోతున్నప్పుడు బాధపడతాడు. హల్లెలూయా. ఇరుకు మార్గములో మనం ప్రయాణం చేస్తే సాతాను స్వరానికి మనం లోబడనే. అందుకని మనం ఈ చెవులు కూడా చాలా
జాగ్రత్తగా ఏమి వింటున్నామో, ఎలా వింటున్నామో జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. ఏమి వింటున్నామో, ఏమి వింటున్నావు నువ్వు? దాని స్తోత్రం. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. వినేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. వినేటప్పుడు కూడా మనం ఒకటంటే కొంతమంది తిక్కల బ్యాచ్ ఉంటారు, మనం ఒకటంటే వాళ్ళు ఇంకోటి చెప్తారు. ఆడ దాని స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. ఓ పాస్టర్ గారు బైక్ మీద ఏదో ఒక పదం వాక్యం పెట్టుకుంటాడు ఆయన. అదే పదం ఆయనతో స్నేహం చేసి చాలామంది బండ్లు కొన్నాయి. సరే, అతను అనుచరులు, అతను స్నేహితులు కావచ్చు, లేకపోతే అతని శిష్యులు కావచ్చు. ఒక బండి మీద అట్లాంటిదే ఉంటే, నువ్వు పలానా పాస్టర్ గారు గ్రూపా అన్నా. నేను ఏమన్నా? పలానా పాస్టర్ గారు గ్రూపా అంటే వాడు ఏం చెప్పాడు తెలుసా? ఆ పలానా పాస్టర్ గారు డూపా అని చెప్పాడు. అర్థమైంది మీకు? నేనేమన్నా? ఆ పాస్టర్ గారు గ్రూపా మీరందరూ అని నేనంటే వాడికి ఏం అర్థమైంది? డూపు. ఆ పాస్టర్ గారు డైరెక్ట్ ఏమయ్యా నన్ను డూపు అన్నావా అని ఫోన్ చేస్తే బాగుండేదే. ఆయన అడచేసి లోన నానబెట్టుకొని మురగబెట్టుకొని, కొన్ని మురగ పెడతారు చూడండి, నానబెట్టుకొని మురగబెట్టుకొని ఒక మీటింగ్లో వదిలేడు గబ్బు కొట్టేటట్టుగా. దాని స్తోత్రం. బాగున్నావా బ్రదర్ అన్న. ఏం బాగుంటామండి, మేము డూపు కదా అన్నాడు. అయ్యో, నేను అన్నదానికి దానికి అసలు సంబంధం లేదే ఆ మాటకి. నువ్వు అన్నావంట కదా నేను డూపని అనంటే, ఎవరు చెప్పారయ్యా నీకు అన్న. పలానా పాస్టర్ గారితో అన్నామంటగా, ఆ పాస్టర్ గారు ఆ డూప్ అని. అరే బాబా, నేను అది కాదు అన్నది. ఏమన్నా? ఆ పాస్టర్ గారు గ్రూపా అన్న. వాడికి ఎట్టన పడింది? ఈ 4 నెలలు పాపం ఆయన ఎంత బాధపడి ఉంటాడు మనసులో. నేను చెప్పాను, చెప్పేవాడికి బుద్ధి లేకపోతే వినేవాడికి నీకు బుద్ధి లేదు. దాని స్తోత్రం. అంతే కదా? చెప్పే ప్రతి మాట నమ్మొచ్చా? దాని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. సాతాను కంప్లైంట్ చేస్తున్నాడు, ఏయ్ యెహోషువ నాకు ఇచ్చేయని. ఏయ్ మాకు తెలుసులేవాయి, వాడు ఎవరో అగ్నిలో తీయబడిన కోరిబి. చప్పట్లు కొట్టండి గట్టిగా. సాతాను కంప్లైంట్ చేశాడు లేదా? ఎక్కడ? ఏం చేయండి, ఎక్కడుంది చెప్పు. చప్పట్లు కొడుతుంది అలా కోతి బొమ్మలాగా. ఎక్కడుంది ఆ వాక్యం? జకర్యా గ్రంథం ఉంది. హల్లెలూయా. సాతానుడు చెప్తున్నాడు కంప్లైంట్లో, సహోదరుల మీద దివారాత్రులు నిద్రపోకుండా ఏం చేస్తాడు వాడు? కంప్లైంట్లు చేస్తూనే ఉంటాడు. ఈ దయ్యం పట్టిన వాళ్ళు కొంతమంది, వీళ్ళకి పని బాట లేకపోతే ఫోన్ దొరికింది అనుకో, వాళ్ళ మైండ్ పోయింది కాకుండా 10 మంది మైండ్ చెడగొడతారు. దాని స్తోత్రం. సంఘాల్లో హల్లెలూయా ఉంటారు అట్లాంటి వాళ్ళు. జాగ్రత్త. చెప్పే ప్రతి మాట వినకూడదు, నమ్మకూడదు. అక్కడేమని రాయబడింది? సాతానుడు అంటున్నాడు, వాడు మురికి బట్టలు వేసుకొని ఉన్నాడు. వాడు మురికోళ్ళు అందరూ నా బ్యాచే కదా, గబ్బోలు అందరూ. నేను ఎందుకని, నేను పెద్ద గబ్బోడిని. హల్లెలూయా. అమ్మ పనికి వెళ్ళి వచ్చావా? పనికి వచ్చి వెళ్ళారా? పనికి ఎంతమంది వెళ్ళి వచ్చారు ఈరోజు? వెళ్ళలేదా? నిద్రపోమాకండి, గట్టిగా వెళ్ళి చెప్పండి. హల్లెలూయా. ఎట్టెత్తండి చేతులు. అట్నేనండి వాక్యం కాసేపు అట్నే. ఏమైనా ఉందండి? అది కాదు, సాతాను ఫిర్యాది అయిన లేదాడా? ఫస్ట్ వాక్యం. ప్రధాన యాజకుడి మీద పెట్టాడు చూడండి సాతానుడు. నేను స్తోత్రం. ఇక దింపని చూడలేకపోతున్నా. నేను స్తోత్రం. ప్రధాన యాజకుడైన యెహోషువ మీద ఏం చేస్తున్నాడు వాడు? కానీ దేవుడు విన్నాడు అక్కడ వాడి మాట. విన్నాడా? వింటే ఒక అగ్ని లాంటి దైవ సేవకుని పోగొట్టుకునేవాడే. కానీ విన్నాడు దేవుడు. చెప్పండి. వింటే ఒక అగ్ని లాంటి సేవకుణ్ణి పోగొట్టుకునేవాడే.
వినడు అన్ని దేవుడు. దాని స్తోత్రం. దేవుడు అన్నీ వినడు. అట్లాగే నువ్వు నీ గురించి సాతాను 100 చెప్పినా దేవుడు వినడు. నిన్ను పోగొట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నిన్ను పోగొట్టుకోవటానికి ఆయనకి ఇష్టం లేదు గనుకనే ఇంకా ఇంకా కొన్ని లోపాలు ఉన్నా నేను సరి చేయడానికి ఇంకా పిలుస్తున్నాడు ఆయన. దేని స్తోత్రం. అప్పుడే దీన్ని పెట్టారా. అందుకని చెవులు కూడా ఏం పొందాలి, తర్వాత నోరు, తర్వాత ఏం పొందాలి, నోరు మారు మనసు పొందాలి. దాని స్తోత్రం కలుగునగాక. యాకోబు పత్రికలో ఏముందంటే, ఆ నోటితోనే ప్రభువుని స్తుతిస్తావు. ఒకసారి స్తోత్రాలు చెప్పండి ఆగకుండా. ఆమేన్. 3వ అధ్యాయము 9వ వాక్యం. దీనితోనే తండ్రి అయిన ప్రభుని స్తుతింతుము, దీనితోనే దేవుని పోలిగా పుట్టిన మనుషులను. 8వ వాక్యం చూడండి. ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు, అది మరణకరమైన విషముతో నిండి ఉన్నదంట. నాలుక మారు మనసు పొందాలి. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. నీ నోట్లో నుండి ఏమొస్తాయండి? స్తుతులు వస్తాయి. అదే నోట్లో నుండి బూతులు వస్తాయి. అదే నోట్లో నుండి శాపాలు వస్తాయి. అదే నోట్లో నుండి కొండేలు వస్తాయి. అదే నోట్లో నుండి ఇంకా ఏమొస్తాయి? సాడీలు అవి వస్తాయి. అన్నీ వస్తాయి దీంట్లో నుండి. అందుకని నాలుక భయంకరమైన పాప ప్రపంచం అంటది. 6వ వాక్యం. నాలుక అగ్నియే. నాలుక మన అవయవాలలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చుబెట్టును. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. నోరేం చేయాలి? చాలా. ఆ నోటి ద్వారా సంసారాలు కూడా పోయినాయి తెలుసా కొంతమందికి. దేని ద్వారా? నాన్ను ఈ మాట అంటావా, ఈ మాట అంటావా. ఒక్క మాట ఒక మనిషిని చంపుతుంది. ఒకసారి మన ఏరియాలో ఒక అతను చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు ఏందని నేను ఆరాధేశా. భార్య ఏదో అనకూడని మాట అన్నదంట. అంటే మాటకి కొన్నిసార్లు ఏదన్నా ఫైటింగ్లు జరుగుతున్నప్పుడు కత్తిపోట్లు పడ్డోళ్ళు కూడా బ్రతుకుతారు. కానీ మాట పోటు పడితే బ్రతకలేడు. ఈ గాయాలు అంతే, కానీ ఆ గాయాలు మనం. దాని స్తోత్రం. అందుకని నోరు కూడా ఏం పొందాలి? మీ మాట ఎలా ఉండాలంటున్నాడు? ఉప్పు వేసినట్టుగా ఉండాలి. దయగా ఎట్టుండాలి? అన్నేసి చూడు, ఉప్పేసి చూడా. ఉప్పు మాట్లాడుతుంది. అన్నేసి చూడు, ఉప్పేసి చూడు. దేని స్తోత్రం. అంతేనా? ఉప్పు వేసుకొని తింటారా లేదా? చెప్పండి అమ్మా. కొంతమంది చిన్నప్పుడు ఉప్పు ఎక్కువ పడితే వాడికి పొగురు ఎక్కువ ఇద్దరు అంటారు. దాని స్తోత్రం. ఆ ప్రియదేని పెట్టారా, మన మాట కూడా ఎట్టుండాలంటున్నాడు దేవుడు? ఉప్పులాగా. ఎక్కడది? ఎఫెసీయులకు రాసిన పత్రిక. దేవుని స్తోత్రం. మీ మాట ఎట్టుండాలి? ఉప్పు వేసినట్టుండాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కొలసి 4:6. అది మీరు తెలుసుకొనుటకై ఎట్టుండాలంట? మీ సంభాషణ. ఇప్పుడు ఎవరితోనో మాట్లాడబ్బు, వాడితో ఎక్కువసేపు మాట్లాడరా బాబు, వాదిస్తాడరా వాడు, ఉత్తి ఏదో గొడవ ఇద్దరా ఏ అంటాడు. ఎందుకని? మాట్లాడటం చేత కదని కాదు, అతను మాట్లాడతాడయ్యా. అతను మాట్లాడినట్టు ఎవరో మాట్లాడలేదని ఉంటుంది బైబిల్లో యేసయ్య గురించి. యేసయ్య మాట్లాడినట్టు ఎవరో. ఏంటి ఆయన మాట్లాడిన మాట? అమ్మా అన్నాడే, ఒక్క దెబ్బకు మారిపోయింది పాపాత్మురాలు. దాని స్తోత్రం. సమరయ స్త్రీ మారింది. ఏం మాట్లాడి ఉంటాడు ఆయన? ఆ దైవ స్వరం కొంతమందికే దేవుడు ఇస్తాడు. అది చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. సమరయ స్త్రీతో ఎంతో మంది మాట్లాడలేదా? మారు మనసు పొందిందా? పాపాత్మురాలైన స్త్రీతో ఎంతో మంది మాట్లాడలేదా?
కానీ యేసయ్య మాట్లాడితే మారు మనసు పొందింది. యేసయ్య మాట దయగలిగిన మాట. ఏ మాట? ఇప్పుడు మీ మాటలు కూడా ఎట్లుండాలి? ఉప్పు రుచిగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము అక్కడ అంటున్నాడు చూడండి 29లో, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియ్యకుడి. 5వ అధ్యాయం 4వ వాక్యంలో రాయబడింది, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. 5:6 5వ అధ్యాయం 6, వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మును మోసం పరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును, జాగ్రత్త. అందుకని ఇప్పుడేం పొందాలి? చేతులు పైకెత్తి గడ్డగలు చెప్పండి. నాలుక పళ్ళతో కృతజ్ఞత చెప్పుకోవాలనుకుందంట. దాని స్తోత్రం. ఏం చెప్పుకోవాలనుకుందండి? కృతజ్ఞత చెప్పుకోవాలని. ఓ పలులారా పలులారా, మీరు ఎంతగానో నోట్లోకి వస్తున్న ముక్కలన్నిటిని నవిలి రసాన్ని నాకు ఇస్తుంటే నేను రుచి చూసి హాయి కడుపులో పంపిస్తున్నాను. నేను పడాల్సిన ప్రయాస అంతా మీరు పడుతున్నారు కాబట్టి మీకు కృతజ్ఞతలు చెప్పాలి, ఏదైనా ఒక గిఫ్ట్ అనుకుంటున్నాను నేను అని 16 పళ్ళుతో అంటే 16 పళ్ళు అన్నాయంట. ఏమిస్తావమ్మా మా గిఫ్ట్ అంటే, మీరు ఏది కోరుకున్నా నేను ఇస్తానన్నదంట. దేవుని స్తోత్రం. నువ్వు మాకు ఇవ్వాల్సిన ఒక గిఫ్ట్ ఏంటంటే, నువ్వు నోరు జాగ్రత్త పెట్టుకొని పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోమ్మా. నువ్వు మాట్లాడి లోనికి వెళ్ళిపోతావు. ముందు 16 పళ్ళు ఊడేదాకా తనేది ముందు తనేది నువ్వు నాలుగుతో మాట్లాడిన దానికి ముందు పడేది పళ్ళకే. ముందేమంటారు? పళ్ళు రాలిపోతాయి. ఏమంటారు చెప్పండి? మాట్లాడింది ఇక్కడ పళ్ళా నాలుక? అబ్బాయి మైండ్ ఇక్కడ లేదా అబ్బాయి, అతనికి గ్రానైట్ కోరి మీద ఉందా? అదే చెప్పండి గట్టిగా. ముందేమంటారు? పళ్ళు రాలగొడతా అంటారు. మాటలు సరిలేకపోతే, ఎవడరా నువ్వు, పళ్ళు రాలిపోతాయి ఈసారి అట్లాంటి మాట్లాడేవంటే అంటారు లేదా? ఇక్కడ పళ్ళు మాట్లాడియా నాలుక మాట్లాడిందా? ఇది మాటలు లోనికి వెళ్ళిపోయింది. ఇప్పుడు రాలింది ఎక్కడ? అప్పుడు ఆ పళ్ళు అన్నాయట, నువ్వు మాకు చేయాల్సిన పెద్ద ఉపకారం ఏంటంటే, నీ గిఫ్ట్లో దియమొద్దు కానీ నాలుగుతో కాస్త పద్ధతిగా సంస్కారంగా మాట్లాడమ్మా, అదే నువ్వు మాకు ఇవ్వాల్సిన గిఫ్ట్ అన్న. ఎంతమందికి అర్థమైందో? అర్థమైందే. అందుకని నాలుక లేకపోతే నోరు ఏం పొందాలి? మారు మనసు పొందాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. తినే విషయంలో కూడా మారు మనసు పొందాలి. నోరు నానా గడ్డి అంతా తింటే కడుపు అల్లాడిపోద్ది ఇక్కడ. హల్లెలూయా. తిని 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 పక్కన కూర్చున్న వాళ్ళు తట్టుకోలేక కదలలేక, హల్లెలూయా, ఆ వాసన డిఫరెన్స్ వరల్డ్ అనమాట. అది ఈ ప్రపంచం లాగా ఉంటుంది అది. ఇక దాని స్తోత్రం. అది ఇంకొక ప్రపంచం లాగా ఉంటుంది. హల్లెలూయా. ఈ మధ్య ఒక బ్రదర్ నా దగ్గరికి వచ్చాడు. అయ్యా, నేను ఒక ఆటో ఎక్కాను, ఈలోపు ఒక సిస్టర్ గారు ఆటో ఎక్కిందండి. ఆమె టైట్ జీన్స్ వేసిందంట. సోపాలు పడుతుందండి. నేను పక్కకి ఎట్టి పోతున్నా, ఆమె కూడా ఇట్ట అంటుంది. నాకేం అర్థం కాలేదు అయ్యగారు, ఏంది? ఈలోపు కొంత దూరం పోయిన తర్వాత ఆటో ఆఫ్ అన్నది, దిగింది, మళ్ళీ ఎక్కింది. ఎందుకు దిగినట్టు, ఎందుకు ఎక్కినట్టు, ఈలోపు శబ్దం ఒకటి వచ్చిందండి అన్నాడు. ఇక దాంట్లో చెప్పవలసింది ఏముంది నాయన? ఇంకా అదే. దాని స్తోత్రం. టైర్లకి గాలి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది కదా. మనసుకి కూడా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది కదా. ఇందాక ఎక్కినప్పుడు వచ్చింది, దిగినప్పుడు ఇంకంత ఏం లేదు ఆడ తేడా. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. నాన్న గడ్డి అంతా తింటే ఏమైద్ది? అయ్యా, దేవుని స్తోత్రం కలుగునగాక.
అందుకనే కాస్త ఉపవాసాలు ఉండాలి వారానికి ఒకసారి అన్న. ఈరోజు ఎంతమంది ఉపవాసాలు ఉన్నారో? ఉపవాసం అంటే నిద్ర రాదు. ఎంతమంది ఉన్నారు ఉపవాసం? లేరా? చెయ్యేస్తారండి. నాకు డౌట్ వస్తుంది అబ్బాయిలు. నేను అడిగినప్పుడు అలా చెప్పబోతుంటే ఉపవాసాలు లేకుండా తీసుకుంటున్నారా బల్లారాధన అనిపిస్తుంది. ఉపవాసం ఉన్నారు లేదా? దేవుని స్తోత్రం. ఉపవాసం ఉండాలా. హల్లెలూయా. డాక్టర్లు కూడా చెప్తుంది ఏంటంటే వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉంటే శరీరానికి మంచి ఆరోగ్యము. దేవుని స్తోత్రం. శరీరానికి రెస్ట్ ఇచ్చినట్టు ఉంటుందంట, కడుపుకి. హల్లెలూయా. అర్థమైంది మీకు? ఇప్పుడు ఫ్యాన్ ఎప్పుడు తిరుగుతుంది అనుకోండి, ఏమైంది? రిపేర్ అవుతుందిగా. అందుకని అప్పుడప్పుడు దాన్ని ఆపుతాం మనం. అలాగే దీన్ని కూడా ఏం చేయాలి? అప్పుడప్పుడు ఆపాలి. మెకానిజం చేసుకుంటుంది వానది. హల్లెలూయా. పాస్టర్ గారు మంచి విషయం చెప్పినందుకు వందనాలని చెప్పిద్ది పొట్ట అప్పుడప్పుడు నాకు. ఎందుకని? కాస్త మాకేం దొరుకుతుంది? విశ్రాంతి. హల్లెలూయా. అందుకని నోట్లోకి జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి. సామెతల గ్రంథం చదివితే రుచికరమైన భోజనములను ఆశించకు అంటాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ రోజున కొంతమంది చూడండి, అయ్యా ఈరోజు ఏం చేశానంటే ఫలవ్ ఏంటంట, బిర్యానీ. ఓ పిల్లోడు మొన్న అంటాడు, అన్నా అన్నా నానే అన్నాని పిలిచిండు. అన్నా ఏమన్నవారు అంటే పలావ్. నేను స్తోత్రం. ఇంకొక ఊరిలో బిర్యానీ అంటున్నాడు. పిల్లలు కూడా అర్థమైపోయింది బాగా. దేని స్తోత్రం కలుగునగాక. ఒకప్పుడు మన ఫుడ్ కాదు అసలు అది. ఈ దేశంలో పుట్టిన ఫుడ్లు కదా అవి. అవన్నీ వేరే దేశాలే. ఇప్పుడంతా వేరే అయిపోయింది. వాక్యం చెప్తుంది. ఎక్కడయ్యేది? 23:3 అంట. దేని స్తోత్రం. చదువు. 23:3 చదువులే ముందు. 23:2 చదువు. 23. అది ఎవడున్నాడు ఎక్కడ తిండిపోతాడు. అమ్మ అందరూ బలకండి అన్నమాట. పక్క వాళ్ళు చెప్పండి అన్నమాట. చెప్పండి పక్క వాళ్ళది. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకోను. దాని స్తోత్రం. గొంతుకేం పెట్టుకోవాలి? ఇప్పుడు బయలుదేరేటప్పుడు కూడా జర్మియా పాస్టర్ అవుతున్నాడు, సామానంగా వదలరా బాబా, ఏ టైం వద్దు కానీ కథ పెట్టమ్మా తినిపోతా, కథ పెట్టమ్మా తినిపోతా. వచ్చిన మనుషులు అనుకుంటాడు ఈ దుంప తాగి ఎప్పుడు ఆపుతాడు వీడు అని మనుషులు అనుకుంటారు, బయటికి అనకపోయినా. మీరు కూడా అనుకుంటున్నారా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. అనుకుంటున్నారు అందరూ. చూడండి స్వచ్ఛంగా చెప్పారు, స్వచ్ఛంగా చెప్పారు. అది అసలు రియాలిటీ. అదేనా? అనుకుంటున్నారా? అనుకోవట్లేదా? ఇప్పుడు చెప్పండి హల్లెలూయా. నీవు తిండిపోతువైన ఎడల, మేకపోతు, గొర్రెపోతు, దున్నపోతు, ఈ పోతు, ఆంబోతు, ఇదే పోతు, తిండిపోతు. ఇది పోతు అంటే తిండిలో కూడా పోతు. మొగరాయుడు, తిండి మొగరాయుడు. పోతు అంటే ఏంటి అర్థం? పెంటె అంటే ఆడదే, పోతు అంటే మగది. ఇది తిండిలో మగది. నేను స్తోత్రం. మామూలు తిండి అబ్బో. హల్లెలూయా చెప్పండి గట్టిగా. తిండి పోతుల్లాగా ఉండకూడదు. బ్రతకడానికి కాస్త తినాలి. అలా చెప్పండి గట్టిగా. బతకడానికి తింటమే అంతే. కానీ తిండి కోసం బ్రతికేవనుకో నీ జీవితం ఆరిపోద్ది. హల్లెలూయా. తిండిపోతులతో కూడా మనం సహవాసం చేయకూడదంట వాక్యం చెప్తుంది. 23:20 వాక్యం చూడండి. మాంసం ఎక్కువ తినేవాడితో, ద్రాక్షారసం తాగువారితోనైనను ఏం చేయకూడదంట? సహవాసం చేయకూడదు. మాంసం ఎక్కువ తినేవాడితో ఏం చేయకూడదు? చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. నువ్వు వదిలిపెడితే తొందరగా 2 కుప్పలు తెచ్చుకుంటా. హల్లెలూయా. తినండిలే, మళ్ళీ నేను ఎందుకు అడ్డుపడాలా? దేని స్తోత్రం.
అక్కడ వాక్యం చెప్తుంది, మాంసం హెచ్చుగా తినువారితోనైనను 31 త్రాగుబోతులతోనూ ఆ, ఆ, అది త్రాగుబోతులు తిండిపోతులు ఏమైపోతారు? దరిద్రులు అయిపోతారంట. దేని స్తోత్రం. అంటే తినాలి వద్దని కాదు, కానీ తిండి కోసమే బ్రతకూడదు మనం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తిండిపోతులు ఎవరయ్యా అంటే ఉపవాసాలు ఉండరు, అట్నే బలారాధనలు తీసుకుంటారు. దేని స్తోత్రం. చర్చిలో ఏమి అన్నం పెట్టరు, అన్నం అనుకోండి, చర్చిలో పెట్టకపోతే నాకు డబ్బు లేవైంది, సెంటర్ పోయి వస్తా అమ్మటే టీ అని వంకతో పోతా. ఏ వంకతో? టీ అని వంకతో పోతా. అడిగి చూస్తా, ఇటు స్తోత్రం, స్తుతి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్యానికి స్తోత్రం, నా కాత్రం. పొద్దు నుండి అన్నం తినలేదన్న. ఏం తినలేదు? అన్నమే తినలేదు, అన్నమే తినలేదు, అన్నం ఇంకా అది అన్నమే తినలేదు. అల్లెలు చెప్పాలి గట్టిగా. ఉపవాసాలు ఉన్నప్పుడు దవడ ఆడకూడదు, గుటకేయకూడదు. చెప్పండి. అది దేని స్తోత్రం. నినివే పట్టణస్తులు నిజమైన ఉపవాసం చేశారు కాబట్టి వారి మీదకి రాబోయే ఉగ్రత దేవుడు తప్పించాడు. ఈ రోజున చాలా మంది ఉపవాసాలు సరిగా ఉండట్లా. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చర్చిలో ఉదయాన్నే మేము లేచేసరికి ఒక ఫ్యామిలీ వచ్చారు. ఎక్కడ నుండి వచ్చారు? ఇటెక్కడో వినకొండ అవతల నుండి వచ్చారు. అమ్మా బాగున్నారా? బాగున్నాం అయ్య గారు. ఏంటి వచ్చారు? ఏమన్నా ప్రార్థన కావాలా? ప్రార్థన చేయించుకుంటారు? లేదండి, వారం రోజులు ఉపవాసం ఉండాలని వచ్చామండి అన్నది. ఎన్ని రోజులు? అమ్మో పానీలే, వారం రోజులు ఉపవాసాలు అంటే ఇక గ్రేట్ కదా. దాని స్తోత్రం. సరే ఉండండి అమ్మా. ఇలా భర్తను కూడా వెనకాల పెట్టుకుని తెచ్చింది, బ్యాగ్ తెచ్చుకున్నట్టుగా. ఎప్పుడు ఈ భర్త ఎక్కడ ఉండాలి? పక్కనే ఉండాలి. కాసేపు అట స్తోత్రం 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 ఏమండి ఏమండి అంటే వాడు పక్కన వాడలేదు. వాడేమంటున్నాడు? ఏమైంది? ఏమైపోయింది? నీరసం అవుతుందండి. ఏది? గంటకే? ఎంతసేపటికి ప్రార్థన స్టార్ట్ అయింది? ఎంతసేపు? గంటే. వారం రోజులు ఉంటుందంటేమా నీరసం అవుతుందండి. వాడు ఇంకా మజ్జిగ తెచ్చానా, థమ్సప్ తెచ్చానా, స్ప్రైట్ తెచ్చానా, వాడు రెడీగా ఉన్నాడు. తిన స్తోత్రం. తీసుకురాబోండి అన్నది. మజ్జిగ తెచ్చి తాగిన తర్వాత స్తోత్రం స్తోత్రం అయ్యా. ఏ మాసాలకి ఉన్నందుకు అది నీరసం వచ్చింది. 7 రోజులు అట్టుంటానని ఆలోచించింది. తిన స్తోత్రం. ఈలో మజ్జిగ తాగింది. మళ్ళీ బయట పాలు ఏమైనా తెచ్చానా, తీసుకురా. పాలు తాగింది. ఎవరంతేనో తీగా సప్పకుంది. ఇప్పుడే బాగా ఏమేశారు? పునుగులు, కారం, బలి వాసన. కారం వేసుకుని తీసుకొచ్చానా? తీసిరా. అయ్యి మింగేసింది. వాడు వస్తావు తట్టి పంటలు తెచ్చాడు, అయ్యి మింగింది. దేవ స్తోత్రం. టీ కాఫీ అన్నీ. లాస్ట్లో పాస్టర్ గారండి మధ్యాహ్నం దాకున్నాను కదా, కాస్త ఏమన్నా ఒక్క పూట ఏంటిది, ఒక్క పూట సాంబార్ ఏదనేసి పెడతారండి అంటే అవి పెడితే అది తినదు. ఎంతగా నువ్వు ఎందుకు వచ్చినట్టు అమ్మా? 7 రోజుల ఉపవాసం అండి. ఉపవాసం ఉన్నా కానీ పెట్టే సర్దుకొని ముందు ఏం చేయాలి? ఇక ఇట్లాంటి ఉపవాసాలు దేవుడు అంగీకరిస్తాడా? హల్లెలూయా. ఎప్పుడు ఉన్నారా అట్లాంటి ఉపవాసాలు? మీరు ఉన్నారా? ఉంటే సరైన ఉపవాసం ఉండాలి. దేని స్తోత్రం. ఉంటామన్నా, ఉంటే మేము అట్లాంటి ఉపవాసమే ఉంటాం, ఇప్పుడైతే ఉంటాం అంటారా? ఉండాలి. హల్లెలూయా. అందుకని అక్కడ మాంసం ఎక్కువగా తినేవాళ్ళు, త్రాగుబోతులు దరిద్రులు అయిపోతారంట. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. తిండనే బాణం వేసి అబాదామును చెడగొట్టాడు సాతానుడు. అదే తిండనే బాణముతో సొలొమోన్ని చెడగొట్టాడు. అదే తిండనే బాణముతో ప్రభు దగ్గరికి వస్తే ఎందుకు ఆకలితో అలమటించిపోతున్నావు? ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినొచ్చు కదా అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం జీవించడు గాని దేవుని నోట నుండి వస్తున్నటువంటి
ప్రతి మాట వలన జీవించును. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉపవాసాలు ఉంటూ నేర్చుకోవాలి. మీరు ఉపవాసం ఉండి మీ శరీరాన్ని నలగొట్టుకోవాలి. మీలో ఉన్న శరీర క్రియలు చంపుకోవాలి. మీరు పవిత్రులుగా మార్చబడాలి. బైబిల్ వాక్యం ఏమనుందంటే, నాశనమే వారి అంతమో, వారి కడుపే వారి దేవుడు అంటాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో. తిండిపోతులు అవుతున్నారు చాలామంది. ఉపవాసాలు లేవు, ఉపవాసాలు లేవు, ఉపవాసాలు లేవు. ఎప్పుడు తిండి తిండి, అదే ధ్యాస, అదే ధ్యాస. ఒక్క పూట ఉండి దేవునితో మాట్లాడితే మన సమస్యలు పోతాయి కదా. ఒక్క పూట ఉపవాసం ఉండి ప్రభుతో మాట్లాడితే మన శరీర క్రియలు చచ్చిపోతాయి కదా. ఒక్కరోజు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో గడిపితే మనకి ఈ అసమాధానం, ఇదిగో నెమ్మదిలేని స్థితి పోద్ది కదా అని దైవ జ్ఞానం ఉండట్లేదు చాలామంది దేవుని బిడ్డలకి. ఎప్పుడు తిండి 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 తిండి. ఇప్పుడు దాకా ఒకవేళ మీలో కొంతమంది ఉండకపోయినా, ఇక మీదటైనా మీరు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయుదురుగాక. హల్లెలూయా. ఎన్ని మారు మనసు పొందాలి? 1 2 3 4, నోరు, నాలుక, అలాగే ఫుడ్ విషయంలో కూడా మారు మనసు పొందాలి. దాని స్తోత్రం. 5వది హృదయం. ఏం పొందాలి? హృదయం కూడా ఏం పొందాలి? ఆ హృదయంలో ఏమేమి ఉంటాయి? 7 మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వాక్యంలో, హృదయములో అదిగో ఎన్నో సాతానుడు ఆ దేవునికి నచ్చని క్రియలు మన హృదయం అనే ఆ ఇంట్లో దాచిపెడతాడు వాడు. లోపల నుండి, అనగా మనుషుని యొక్క హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరములను, దేవదూషణయు, అహంభావము, అవివేకమొచ్చును. చతురపైకి ఎత్తి గడిగలు చెప్పండి. ఇప్పుడు హృదయం కూడా మారు మనసు పొందాలంటే అవన్నీ పోవాలి నీలో నుండి. దాని స్తోత్రం. ఇర్మీయా గ్రంథంలో అంటున్నాడు దేవుడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఇది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఈ రోజున నీ హృదయము దేవుడికి అప్పగించాలి. నువ్వు దేవుని స్వాధీనం చేయాలి. దాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. పరిశుద్ధత లేకుండా ఎవడో దేవుణ్ణి చూడడు. పాటలు పాడతారు చూడండి. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమేనా ధ్యానము. హల్లెలూయా. చిన్నపిల్లలు అప్పుడు ఈ పాటలు ఎక్కువ చర్చిల మీద వినపడతా ఉండి. దేవుని స్తోత్రం. హృదయము దేవునికి ఏమై ఉన్నది? ఆ చెత్త అంతా ఉంటే దేవుడు వస్తాడా? వస్తాడా? ఇప్పుడు ఆ చెత్త అంతా ఏం చేయాలి? తీసివేసుకొని మారు మనసు పొందాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంత వాక్యం విన్న తర్వాత మారు మనసు పొందకపోతే కలిగే శిక్షలు 3 ఉన్నాయి తెలుసా? 1 గద్దిస్తాడు. ఇందాక చదివిన వాక్యం. 1 ఏం చేస్తాడు? గద్దిస్తాడు. 2 మంచం పట్టిస్తాడు. ఏం పట్టిస్తాడు? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 22వ వాక్యంలో ఉంటుంది చూడండి. మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చి తిని, కానీ అది లోబడనొల్లదు గనుక దాన్ని ఏమెక్కిస్తానంటున్నాడు? మంచము. 1 గద్దింపు వస్తుంది మారు మనసు పొందకపోతే. 2వది చదవండి ఆ వాక్యాన్ని. 2వ అధ్యాయము 2 దాని స్తోత్రం. 2:22 ప్రకటన గ్రంథం 2:22. ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించిన వారిని దాని క్రియల విషయమై బహుశ్రమల పాలు చేస్తాను. మారు మనసు పొందకపోతే మంచం పట్టించి ఏం చేస్తాడంట? బహుశ్రమల పాలు. మారు మనసు పొందకపోతే దేవుడి ముందు ప్రేమగా గద్దిస్తాడు. హలో బ్రదర్, హలో సిస్టర్, మీరు మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని
సేవకులు చెప్తున్నారు, అలాగే దేవుడు కూడా అంటున్నాడు, నా ప్రియ కుమారుడా కుమార్తె మీరేం పొందాలి? నీ కళ్ళు మారు మనసు పొందాలి, మనసు మారు మనసు పొందాలి, నోరు, చెవులు, హృదయము, నీకున్నటువంటి అన్ని మారు మనసు పొందాలి. లేకపోతే నిన్ను గద్దిస్తున్నా, రెండోది నిన్ను మంచం పట్టిస్తున్నా, మూడోది ఏం చేస్తాడు తెలుసా? నరికి పడేస్తాడు. హల్లెలూయా. లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటి? బైబిల్లో ఉంటుంది ఆ మాట. ఏమని ఏమని ఉంటుంది? మారు మనసునకు తగిన ఫలములు ఫలించండి, చెట్లు ఆ ఏరున గొడ్డలు పెట్టబడి ఉన్నది అంటాడు. చెట్లు ఏరున ఏం పట్టబడింది? గొడ్డలి. ఫైనల్ ఏంటి? నరికి పడేయటం. అంటే ఇక ఆ చెట్టుకు వంగిపోతుంది. ఎంత చెప్పినా మారకపోతే ఇక ఫైనల్ డిసిషన్ ఏంటి దేవుడిది? నరికి పడేయటమే. మారు మనసు లేని వాళ్ళు ఆయనకి ఎందుకు అవసరమా? మారు మనసు అవసరం లేని వాళ్ళు ఈ పబ్బులలో, క్లబ్బులలో చాలా భయంకరమైనటువంటి కొన్ని బయట జరుగుతున్నాయండి. అసలుకి అలాంటి వాటికి చాలా మంది యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ ఎంత భయంకరం, ఎంత భయంకరం, ఎంత భయంకరం! ఈ మధ్య లాస్ ఏంజల్స్ అనే ప్రాంతంలో ఓ భయంకరమైనటువంటి అగ్ని ప్రమాదం జరిగింది. దేవుని స్తోత్రం. ఎన్నో ఎన్నో వేలాది ఇల్లు కాలిపోయాయి, వందలాది కిలోమీటర్లు నాశనం అయిపోతుంది ఇప్పుడు కూడా. దేవుని స్తోత్రం. కాలిపోతూనే ఉంది. దేవుడు శ్రమల పాలు చేస్తే, దేవుడు ఉగ్రతను పంపిస్తే ఈ భూమి మీద ఏ మానవుడైనా దాన్ని కంట్రోల్లోకి తీసుకురాగలడా? సృష్టిని ఎవడు కంట్రోల్లోకి తీసుకురాలేడు, ఆ దేవుడు కనికరిస్తే తప్ప. ఈరోజు నా ప్రియదని పెట్టారు, వందల వేలు లక్షల మంది ఆ సముద్ర తీరాలకు వచ్చి మారు మనసు పొంది ఏం తీసుకుంటున్నారు? వాళ్ళు బాప్తిసాలు పొందుతున్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అంటే శిక్ష పడింది కాబట్టి ఇప్పుడు సముద్ర తీరాలకు వచ్చి మారు మనసు పొంది బాప్తిసాలు తీసుకుంటున్నారు. అమ్మో, దేవునితో పెట్టుకోకూడదు, దేవునితో ఆటలు కాదు. ఈ శరీరము దేవునికి ఆలయమై ఉన్నది, దీన్ని ఎట్టంటే అట్ట వాడితే దేవుడు ఒప్పుకోడు అని. అప్పుడు దాకా హోమో సెక్స్లు, భయంకరమైన విచారాలు, మందు, తాగుడు, బోగుడు, అన్ని క్లబ్బులు, పబ్బులు, రేవ్ పార్టీలు. ఏ పార్టీలు? రేవ్ పార్టీలు. భయంకరం అసహ్యమైనటువంటి హేయమైన క్రియల గురించి రోమపత్రికలు దేవుడు ఎప్పుడో రాసిపెట్టాడు. ఈ సైతాన్ క్రియల గురించి చదవండి ఒకసారి. ఆ క్రియలు ఆ రోజు ఈ రోజు జరుగుతున్న వాటి గురించి ఎప్పుడో దేవుడు రాసి పెడితే ఇప్పుడు జరుగుతున్నాయి. దేవుని స్తోత్రం. రోమపత్రిక 2వ అధ్యాయం. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. 1వ అధ్యాయం 26వ వాక్యం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను, వారు స్త్రీలు సహితం స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఇదంతా అక్కడే జరిగింది. ఇప్పుడు స్తోత్రం. పురుషులతో పురుషులు. ఆ మధ్య ఏదో డెలివరీ బాయ్ అంట, వరంగల్ దగ్గర డెలివరీ బాయ్, ఒక కుర్రవాడిని ఏదో మొత్తానికి డెలివరీ ఇవ్వడానికి వస్తే వాడితో కొంతమంది బాగా తాగి భయంకరంగా పాపం చేసి, మగోడండి, ఆడోళ్ళు కాదంట, ధర్మాన్ని విడిచిపెట్టిపోతున్నారు. అందుకే దేవుడి శిక్ష వచ్చి పడుతుంది. స్త్రీలు స్త్రీలు, పురుషులు పురుషులు అంట. అమెరికాలో ఒక డౌట్ ఏంటి తెలుసా? ఒక అబ్బాయి అమ్మాయి పోతే డౌట్ ఉంటుంది అక్కడ, ఇద్దరు అబ్బాయిలు కలిసిపోతుంటే డౌట్ అంట అక్కడ. దేవుని స్తోత్రం. అలాంటి దేవునికి ఇష్టం లేని స్వాభావికమైన ధర్మాన్ని విడిచిపెట్టి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేస్తున్నారు కాబట్టి దేవుడికి ఏమవుతుంది? పాపం వస్తుంది. దైవజనుడు డాక్టర్ బిల్లీ గ్రహం గారు కొన్ని సంవత్సరాల కిందట ఆయన చెప్పిన మాట నాకు బాగా గుర్తుంది. దేవుడు ఇదిగో ఈ లాస్ ఏంజల్స్, ఈ అమెరికా ప్రాంతాన్ని దేవుడు తగలబెట్టకపోతే సొదొమ గొమొర్రాని తగలబెట్టడం దేవుడికి న్యాయం కాదన్నాడు. అంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణాలలో జరిగిన దానికంటే ఎక్కువ ఘోరం ఇక్కడ జరుగుతుంది. దీన్ని తగలబెట్టకపోతే దానికి చేసింది కూడా దేవుడు అన్యాయమే అని ఒక ప్రసంగంలో చెప్పాడు ఆయన. అప్పుడు చెప్పాడు, ఆయన చూసి బాధపడి. దేవుని స్తోత్రం. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, అవాచ్యమైన క్రియలు జరుగుతున్నాయి. అందుకని దేవుడికి హెచ్చరిస్తున్నాడు. ముందు అంటే గద్దింపు, రెండోది శ్రమల పాలు చేస్తున్నాడు మారు మనసు పొందమని. కానీ అప్పటికి లోపడకపోతే మూడోదేంటి? నరికి పడేయటమే. హల్లెలూయా. క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, సంపూర్ణమైన మారు మనసు అంటే ఏంటి తెలుసా? జక్కయ్య మారాడు. జక్కయ్య అది సంపూర్ణమైన మారు మనసు. సమరయ స్త్రీ మారింది, సంపూర్ణమైన మారు మనసు. సౌలు మారాడు పౌలుగా, సంపూర్ణమైన మారు మనసు.
ఈ రోజున నువ్వు పేర్లు మార్చుకున్నావు కానీ బ్రతుకు మారిందా? మనసు మారిందా? మాట మారిందా? చూపులు మారాయా? నడక మారిందా? హల్లెలూయా. ఇవన్నీ మారాలి. అందరూ ఒక్కసారి మోకాల మీదకి రండి. 1-2 నిమిషాలు ప్రార్థన చేయండి. ప్రభువా, నీ వాక్కుతో నాతో మాట్లాడావు. ఇదిగో నాయనా, మా జీవితంలో ఇంకా మారవలసినవి ఏమేమిటో మాకు బయలుపరచండి అయ్యా. అవి మాకై మేము మార్చుకోలేము. మారు మనసు పొందటానికి మాకు సమయం ఇస్తున్నావు. ఇదిగో 2025వ సంవత్సరాన్ని కూడా మాకు అనుగ్రహించావు నాయనా. ఇంకా మేము మారు మనసు పొందకపోతే అయ్యా, మా జీవితంలో మేము ఎదుర్కోవలసిన ఆ శిక్షలేంటో, ఆ హెచ్చరికలేంటో, గద్దింపులేంటో మాతో మాట్లాడావు ప్రభా. అయ్యా, మేము మారు మనసు పొందాలి. మా మనసు మారాలి. అదిగో మా చూపులు మారాలి. మా చెవులకి మారు మనసు రావాలి. మా నోటికి మారు మనసు రావాలి. మా హృదయానికి మారు మనసు రావాలి ప్రభా. మారు మనసు కోరుకుంటున్న దేవుడా, ఎవరిలో నాయన మాయ మనసు ఉండకూడదు ప్రభా. మోకాల మీదకి రండి, మోకాల మీదకి రండి. నాజుకు భక్తి పక్కన పెట్టండి. చేతుల వైపు, చేతుల పైకి చూపించి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదిగో దేవునితో మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనసు పొందండి, మారు మనసునకు తగిన ఫలములు ఫలించండి అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మారు మనసు పొందావా? బాప్తిసం పొందావా? ఒకవేళ పొందానన్న భ్రమలో ఉండి అన్ని శరీర క్రియలతో, దేవునికి ఇష్టం లేని తుచ్చమైన అభిలాషలతో, అంధకార క్రియలతో మోసపోతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అంధకార క్రియలు నీలో ఉన్నాయా? అదుగో ఆ శరీర క్రియలు. మార్కు సువార్త 7:21లో చెప్పబడిన ఆ శరీర క్రియలు, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యంలో ఉన్నటువంటి ఆ శరీర క్రియలు నీలో ఉన్నాయా? సరి చేసుకోమని నా దేవుడి హెచ్చరిక చేస్తున్నాడు. ఓ షీరాబాకందరాలాదియా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయండి. ప్రాణాత్మ దేహములో శుద్ధి చేయి ప్రభువా. మారాలయ్యా, మారాలి ప్రభా. కాలం మారిపోతుంది, పరిస్థితులు మారిపోతున్నాయి. నా మనసు మారట్లేదేమో, నా హృదయం మారట్లేదేమో, నా మాటలు మారట్లేదేమో, నా తలంపులు ఊహలు మారట్లేదేమో ప్రభువా. ఈ రాత్రి కాలవేళ నువ్వు చెప్పిన వాక్య ప్రకారం నా బ్రతుకుని నేను మార్చుకోవాలి ప్రభువా. హల్లెలూయా. నా మాటలతో ఎంతమందిని గాయపరుస్తున్నానో, నా చూపులతో ఎన్ని చూడకూడని చెడు దృశ్యములు చూస్తున్నాను, నా చెవులతో ఎన్ని వినకూడని పనికి మాలిన మాటలు, పాడు చేసే మాటలు వింటున్నాను, నా నోటితో నీకు విరుద్ధమైనటువంటి పదాలు ఎన్ని బలుగుతున్నాను, హృదయంలో ఎన్ని భయంకరమైనటువంటి ధ్యానాలతో ఉన్నాను అయ్యా. అయ్యా, మారాలి, 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 మారాలి ప్రభా. నా బ్రతుకు మార్చండి నాయన, నా బ్రతుకు మార్చండి ప్రభా. మార్పు లేని వ్యక్తిగా నేను ఉండకూడదు. ప్రతిరోజు నేను మారు మనసు పొందాలయ్యా. ప్రతి గంట, నిమిషం, సెకండ్ నేను మారు మనసు పొందాలి. మారు మనసు పొందుతూనే ఉండాలయ్యా. అక్కడ వరకు సరి చేసుకోవాలయ్యా నేను ప్రభా. అలాంటి శుద్ధీకరణ జీవితం నాకు అనుగ్రహించమని సన్నిధిలో ప్రాధేయపడుతున్నాను ప్రభా. హల్లెలూయా.